जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు శ్రీకాంత్ ప్రభు అక్కడ వాళ్ళ ఊర్లో జన్మాష్టమి ప్రోగ్రాంలో బిజీ ఉన్నందుకు నన్ను క్లాస్ కంటిన్యూ చేయమని చెప్పాడు. సో జస్ట్ వారం క్రితమే జన్మాష్టమి ఉత్సవాన్ని జరుపుకున్నాము. అంతకుముందు వారం బలరాం జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నాము. రాబోయే వారంలో శ్రీమతి రాధారాణి ఆవిర్భావ దినాన్ని కూడా జరుపుకోబోతున్నాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీమతి రాధారాణి ఆవిర్భావానికి మరియు శ్రీకృష్ణ జన్మ బలరాముల యొక్క ఆవిర్భావానికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మనము సంక్షిప్తంగా చర్చించుకుందాం. మీరు స్లైడ్స్ చూడగలుగుతున్నారా? హరే కృష్ణ. Yes, Prabhuji. ఓకే. సో శ్రీమద్ భాగవతంలో చూసుకున్నట్టయితే మనకి శ్రీమతి రాధారాణి గురించి ఎక్కువగా వర్ణ రాదు. చైతన్య చరితామృతంలో చాలా చక్కగా వర్ణిస్తారు. శ్రీమతి రాధారాణి యొక్క భక్తి భావము మనందరికీ తెలియబరచడం కోసము ఆ శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరించి శ్రీమతి రాధారాణి మరియు మిగతా వ్రజవాసులందరి యొక్క భక్తి భగవంతుని పట్ల ఎంత గాఢంగా ఉందో దాన్ని మనందరికీ తెలియబరిచారు. ఆ విషయాల గురించి తెలియాలంటే మనము చైతన్య చరితామృత చదవాలి. చైతన్య చరితామృతలో భగవంతునికి మరియు భక్తునికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా కృష్ణ బలరాములు మరియు వ్రజవాసులందరూ కూడా ఎంతో సన్నిహితంగా మెలుకునేవారంట. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని భక్తిని మనందరికి చూపించేదే చైతన్య చరితామృత శ్రీ చైతన్య మహాప్రభు. సో శ్రీమతి రాధారాణి యొక్క భక్తి భావం గురించి మనము తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతానికి అర్హులం కాదు. కానీ శ్రీమతి రాధారాణి యొక్క ఆవిర్భావాన్ని ఆమె ఆవిర్భవించింది కాబట్టి ఆమె భక్తి గురించి మనం చైతన్య చరితామృత మరియు చైతన్య మహాప్రభు ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. సో భగవంతుని యొక్క ఆవిర్భావము ఆమె యొక్క ఆవిర్భావము ఎలా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి దాని గురించి వల్ల చిన్నగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే శ్రీమతి రాధారాణి యొక్క కొన్ని ఇంపార్టెంట్ లీల గురించి ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. ఆమె వృషభాను మహారాజుకి కొనలో కనిపించడము, ఆ తర్వాత మానసికంగా రాసలీల మిగతా చోట్ల వాళ్ళు కృష్ణునితో పాటు శ్రీకృష్ణునితో పాటు జరిపిన లీలల గురించి ఫోటోలు ఉన్నాయి. బట్ ఎనీవే, సో ఇవన్నీ మనకి ఏమొద్దు. సో శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో చూసినట్టయితే బాలలీల, వాత్సల్యలీల, సాఖ్యలీల, మాధుర్యలీల ఇవన్నీ చాలా చక్కగా వర్ణించడం జరిగింది. మొదటి 40 అధ్యాయాలలో 90లో 40 అధ్యాయాలలో
బృందావనంలో ఆ భగవంతుడు చెప్పినటువంటి మాధుర్యమైనటువంటి అన్ని గురించి చెప్పడం జరిగింది. తన యొక్క తల్లి యశోద, తన తల్లితో సమానమైనటువంటి మిగతా గోపికలందరితోనూ, మరియు తన తండ్రి నందమహారాజు, తన తండ్రితో సమానమైనటువంటి మిగతా గోప వృద్ధులందరితోనూ, తన తోటి వయస్కులైనటువంటి గోపికలతోనూ ఎంతో సాన్నిహిత్యంగా తను జరిపిన లీలన్నీ ఎంతో చక్కగా వర్ణించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని పిక్చర్స్, ఆ లేగదులని, ఆవులని తీసుకొని వాటిని మేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరితో చేసే భోజనాలు, ఆడే ఆటలు, అదేవిధంగా మిగతా గోపికలతో చేసే నృత్యాలు, సో ఇవన్నిటి గురించి చక్కగా వర్ణించడం జరిగింది భాగవతంలో. కానీ అదే దశమ స్కందము మొదటి 5 అధ్యాయాలలో వీళ్ళ యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో చెప్పడం జరిగింది. అది చెప్పడం కోసము ఒక 5 నిమిషాలు మనము గత హిస్టరీ గురించి చర్చించుకుందాము. గతంలో చాలా చాలా వందల వేల సంవత్సరాల క్రితము సృష్టి నశించిపోయింది. భగవంతుడు మత్స్యావతారంలో అవతరించి ఆ సమయంలో పరిపాలిస్తున్న రాజు దగ్గరికి వస్తాడు. రాజా సత్యవర్త ఆయన దగ్గరికి ఒక చిన్న చేపిల్లగా వచ్చేసి ఓ పెద్ద మహా మత్స్యంగా మారి అప్పుడు ఆయన చెప్తా అన్నట్టు, 7వ రోజున, ఈ రోజు నుంచి 7వ రోజున ఒక పెద్ద ప్రళయం సంభవించబోతుంది. ఆ ప్రళయం ద్వారా ముల్లోకాలు నశించబడతాయి. భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం అన్నీ నశించబడతాయి. భూలోకం పూర్తిగా సముద్ర జలాలలో నిండిపోయి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి చెప్తాడు. కానీ మిమ్మల్ని రక్షించడం కోసము నేను ఒక నావని పంపిస్తాను, ఆ నావలోకి మీరు ప్రవేశించినట్టయితే మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి చెప్తాడు. సో అదే సమయంలో 7వ రోజు నాడు ఆ భగవంతుడు చెప్పినట్టుగానే పెద్ద ప్రళయం సంభవిస్తుంది. ముల్లోకాలు నీట మునిగిపోతాయి. ఆ సమయంలో భగవంతుడు చెప్పినట్టుగానే ఒక నావ వస్తుంది. ఆ నావని వాసుకి అనే పాము సాయంతో అదే మత్స్యావతారానికి భగవంతుని మత్స్యునికి కట్టేసి తద్వారా వీళ్ళు రక్షించబడతారు. ఆ రక్షించబడిన వాళ్ళలో ఒక వ్యక్తి దక్ష ప్రజాపతి. సో ఈ యొక్క ప్రళయం జరుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడు జస్ట్ అలా ఒక కునుకు తీస్తూ ఉన్నట. అలా కునుకు తీసి బయటికి రాగానే చూస్తే భూలోకము, భూవర్లోకము, స్వర్గలోకము, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసతల, పాతాల, ఈ 10 లోకాలలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా నాశనం అయిపోయాయి. అందరూ చనిపోయారు, ఎవరూ లేరు. సో బ్రహ్మదేవుడు బాధపడుతున్నాడు. సృష్టి ఆరంభాన ఎంతో కష్టపడి ఇంతమంది సృష్టించాను, ఇప్పుడు సడన్ గా ప్రళయం వచ్చేసి అందరూ చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ సృష్టింపజేయాలంటే అదొక పెద్ద మహత్ కార్యం. సో అలా ఆలోచిస్తున్నప్పుడు అక్కడ దక్ష ప్రజాపతి తపస్సు చేస్తూ కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళేసి, పుత్ర, నేను నీకు ప్రజాపతికి ఉండవలసిన శక్తులన్నీ ఇస్తాను, వాటి ద్వారా ఈ 10 లోకాలని రకరకాల జీవరాశులతో నింపేసేయి అని చెప్తాడు. అలా చెప్పగానే దక్ష ప్రజాపతి వెంటనే గంధమాదన పర్వతానికి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆయనకి ఒక భార్యనిస్తాడు. ఆ భార్య ద్వారా నువ్వు సంతానాన్ని పొంది ఆ సంతానం ద్వారా ఈ 10 లోకాలని రకరకాల జీవరాశులతో నింపమని చెప్తాడు. సో తను ఏమనుకున్నాడంటే, నేను త్వరగా ఎక్కువ మంది సంతానాన్ని పొందాలని చెప్పేసి 10,000 మంది సంతానాన్ని పొందుతాడు ఒకేసారి. ఆ 10,000 మంది బాలురని గురుకులానికి పంపి మంచి చదువులు చదువుకొని వెంటనే వచ్చేసేయండి, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఈ ప్రపంచాన్ని జనరాశులతో నింపేసేయండి అని చెప్తారు. వాళ్ళు ఓకే అని చెప్పేసి గురుకులానికి వెళ్తారు. అక్కడికి నారదముని వచ్చేసి జీవితం యొక్క లక్ష్యం ఏంటి, జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, జీవితం యొక్క ఉద్దేశము భగవంతుని యొక్క భగవద్ధామంలో స్థానాన్ని సంపాదించుకోవడం, అది ఎంత త్వరగా పొందితే అంత మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్తాడు. అది అర్థం చేసుకుని వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళరు. ఇంకా దక్ష ప్రజాపతి కోపం వస్తుంది, ఏంటిది నారదముని ఇట్లా చేస్తున్నాడు ఏంటని. మళ్ళీ ఈసారి 1000 మంది పుత్రులు
వాళ్ళందరినీ మళ్ళీ గురుకులం పంపిస్తాడు. అక్కడికి మళ్ళీ నారదుని వస్తాడు. ఎవరయ్యా మీరు అంటాడు. మేమా దక్ష ప్రజాపతి యొక్క పుత్రులము, మా పేరు సవలాసులు, మేము హరియశ్వాసుల యొక్క అనుజులము అంటారు. అప్పుడు అనుజులము అనగానే అనుజుడు యొక్క కర్తవ్యం ఏంటంటే అని ఏంటని నారదుని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అగ్రజుల అడుగుజాడల్లో నడవడము. సో నడవండి. సో వాళ్ళ అన్నలు వెళ్ళిన దారిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. దక్ష ప్రజాపతి బాగా కోపం వచ్చేసి నారదునికి శపిస్తాడు. నువ్వు నేను చేసిన పనిలో ఆటంకంగా వస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ కూడా ఒక చోట నిలకడగా ఉండలేవు అని చెప్పేసి శపిస్తాడు. నారదముని దాన్ని వరంగా స్వీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అటు పిమ్మట మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చేసి పుత్ర పుత్రికలని సంతానంగా పొందమని చెప్పి వెళ్తాడు. దానికి అనుగుణంగా 60 మంది పుత్రికలని పొందుతాడు. 60 మందిలో ఒక 10 మందిని ధర్మరాజుకి, ఒక 27 మందిని చంద్రుడికి, ఒక 17 మందిని కశ్యపుడికి, మిగతా 6 మందిని వేరు వేరు ఋషులకి ఇచ్చి వివాహం చేస్తాడు. సో వీటిలో ధర్మరాజుకి మరియు కశ్యప ప్రజాపతికి ఇచ్చినటువంటి 10 మరియు 17 ఈ 27 మంది దక్ష ప్రజాపతి పుత్రికల ద్వారా బ్రహ్మాండము నలుమూలల రకరకాల జీవరాశుల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. సో కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి 17 మంది భార్యలలో 16 మంది భార్యల ద్వారా రకరకాల సంతానోత్పత్తి జరుగుతుంది. పశువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఆవులు, వన్యమృగాలు కానివ్వండి, జలచరాలు కానివ్వండి, ఉభూచరాలు కానివ్వండి, ఉభయచరాలను కానివ్వండి, మనుషులు కాదు, దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, కింపరుషులు, గంధర్వులు, అప్సరలు, ఇలా రకరకాల జీవరాశులందరూ సృష్టింపబడతారు. కానీ ఈ 17 మందిలో ఒక్కరికి మాత్రం సంతానం కలగలేదు. ఇంకా ఆమె పేరు దితి. ఆమె కోపం వచ్చేసి నాతో పాటు నిన్ను వివాహం అయినటువంటి మా అక్కచెల్లెలందరికీ సంతానమైంది, నాకు మాత్రమే సంతానం కాలేదు, నాకు వెంటనే సంతానం కావాలి. అదేవిధంగా నా తోబుట్టు అయినటువంటి అదితి యొక్క సంతానము ఈ బ్రహ్మాండంలో పెద్ద పెద్ద పదవులని స్వీకరించి ఆ పెద్ద పెద్ద పదవుల్లో బ్రహ్మాండాన్ని ఏలుతున్నారు, వాళ్ళకి గొప్ప గౌరవం లభిస్తుంది, మరి నాకు అలాంటి సంతానం కావాలి అని మొండిపట్టు వేస్తుంది. తను అంటాడు, సంతానాన్ని పొందకపోతే రాత్రి వరకు వెయిట్ చెయ్యి, ఇది సాయం సమయము, ఈ సమయంలో యజ్ఞయాగాదులు చేయాలి, సంధ్యా సమయంలో శివుడు తన అనుచరులతో పాటు తిరుగుతూ ఉంటాడు, ఈ సమయంలో ఎవరైనా సంగమిస్తే ఆ యొక్క అనుచరులు భూత ప్రేత పిశాచులు వాళ్ళకి సంతానంగా పొందుతారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆమెకు నచ్చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ ఆమె వినిపించుకోదు. సో ఆ యొక్క జరగబోయేటువంటి విషయాలని భగవంతునికి వదిలేసి ఆయన ఒప్పుకుంటాడు ఆయన భార్య అడిగిన దానికి. సో తదనుగుణంగా ఆమెకి 2 సంతానం కలుగుతారు, హిరణ్యాక్ష మరియు హిరణ్యకశ్యపు. వాళ్ళు పుట్టగానే పెరిగి పెద్దవాళ్ళయి హిరణ్యాక్షుడు వెంటనే వెళ్ళి ఇంద్రుడిని ఓడించి ఇంద్ర సింహాసనాన్ని తన అన్నకి హిరణ్యకశ్యపునికి అలా గిఫ్ట్గా ఇచ్చేస్తాడు. సో 10 లోకాలు మొత్తము ఇప్పుడు వీళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. అందరూ వీళ్ళని చూసి భయపడి పారిపోతూ ఉంటారు. అలా వీళ్ళని సంహరించడం కోసం ఆ భగవంతుడు స్వయంగా వరాహ రూపము మరియు నరసింహ రూపాన్ని ధరించి వీళ్ళిద్దరిని సంహరిస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు అసురులుగా పుట్టి మనము ఈ యొక్క బ్రహ్మాండ ఆధిపత్యాన్ని ఎక్కువ కాలం పొందలేకపోయాము, ఈసారి రాక్షసులుగా పుట్టి బ్రహ్మాండం యొక్క ఆధిపత్యాన్ని ఎక్కువ కాలము ఉంచుకుందామని చెప్పేసి రాక్షసులుగా రాక్షస వంశంలో పుడతారు, రావణ కుంభకర్ణాలుగా. అలా పుట్టగానే వాళ్ళ మేనమామ మాతాలి వచ్చేసి చెప్తాడు, అయ్యా ఈ ప్రపంచమంతా మీదే వెళ్ళి ఇంద్రుని జయించండి అని చెప్తారు.
వెంటనే రావణ కుంభకర్ణులు వెళ్ళి ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గ సింహాసనం పైన అధిరోహిస్తారు. అలా చాలా కాలం పరిపాలిస్తారు. అలా వాళ్ళిద్దరిని ఉద్ధరింపడం కోసము ఆ భగవంతుడు శ్రీరామచంద్రమూర్తిగా అవతరిస్తారు. ఆ తరువాత అసురులుగా మేము ఆధిపత్యాన్ని పొందలేకపోయాము, రాక్షసులుగా ఆధిపత్యాన్ని పొందలేకపోయాము. ఈ దేవతలు కానీ భగవంతుడు కానీ భూలోకంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు చేసేటువంటి యజ్ఞయాగాదులు వేదాధ్యయనాల వల్లనే వీళ్ళందరూ వీళ్ళందరిలో శక్తి, బలము, ఉత్సాహము ఉంటున్నాయి. మేము భూలోకంలో రాజులుగా పుట్టి ఏ రాజులైతే వీళ్ళని రక్షిస్తున్నారో అదే రాజకులంలో రాజులుగా పుట్టి వీళ్ళందరి చేత జరుగుతున్నటువంటి యజ్ఞ యాగాదులని ఆపేస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అసురులందరూ హిరణ్యాక్ష, హిరణ్యకశపులు మరియు మిగతా అసురులందరూ వాళ్ళ తహసోటి అసురులందరూ రకరకాల రాజవంశంలో రాజులుగా జన్మించి ఎవరిని కూడా బ్రాహ్మణ కార్యక్రమాలను చేయనివ్వకుండా, వేదాధ్యయనాలు చేయకుండా, యజ్ఞయాగాదులు చేయనీయకుండా, ఘోర సంరక్షణ చేయనీయకుండా అసుర ప్రవృత్తితో కలిగిన రాజులందరూ భూమిపైన ఎంతో ఎక్కువ అయిపోయి ధర్మకార్యాలన్నింటినీ బంద్ చేపిస్తారు. సో ఈ అసుర రాజుల యొక్క భారాన్ని తట్టుకోలేక భూదేవి బ్రహ్మదేవుని దగ్గర విన్నపించుకుంటుంది. ఓ బ్రహ్మదేవ, భూమంతా అసురులతో నిండిపోయింది, యజ్ఞయాగాదులు జరగట్లేదు, అర్చన జరగట్లేదు, హరినామోచ్చారణ జరగట్లేదు, వేదాధ్యయనం జరగట్లేదు. సో మీరే ఏదైనా చేయండి అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటా అంటే, నేను మాత్రం ఏం చేయలేను, మనం అందరము కలిసి ఆ క్షీరసాగరానికి వెళ్ళి ఆ భగవంతునికి ప్రార్థన చేద్దాము, ఆయనే దీనికి సమాధానాన్ని ఇవ్వగలరు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అలా క్షీరసాగరానికి వెళ్ళి బ్రహ్మదేవుని దగ్గర అది శ్రీ మహావిష్ణువుకి ప్రార్థించుకున్నప్పుడు ఆ యొక్క మహావిష్ణుమూర్తి బ్రహ్మదేవుని యొక్క హృదయంలో తన అభిచారాన్ని చెప్పేస్తారు. నేను త్వరలో యదుకులంలో అవతరించబోతున్నాను, మీరు దేవతలందరూ కూడా నాతో పాటు నాకు సహాయం చేయడం కోసము అవతరించండి అని చెప్తారు. సో అలా భగవంతుడు చెప్పిన దానికి అనుగుణంగానే రకరకాల దేవతలందరూ కూడా యదుకులంలో, కురుకులంలో పాండవులుగా, యదుకులంలో రకరకాల వృష్ణి, అందక, భోజ, మధు ఈ యొక్క వంశాలలో పెద్ద పెద్ద వాళ్ళుగా, సహతోడిచరులుగా జన్మిస్తారు. ఆ తరువాత అలా ఒకానొక దేవతలో ఉన్నటువంటి ఒకానొక ప్రజాపతి కశ్యప ప్రజాపతి ఇక్కడ మనకి వసుదేవునిగా జన్మించాడు. కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి 17 మంది భార్యలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రకరకాల చోట్లలో 17 మంది రాణులుగా జన్మిస్తారు. వాళ్ళలో 8 మంది దేవక మహారాజు, ఉగ్రసేను మహారాజు యొక్క తమ్ముడైనటువంటి దేవక మహారాజుకి 8 మంది పుత్రికలు జన్మిస్తారు. సో వాళ్ళందరితో వసుదేవునికి వివాహం అవుతుంది. దేవకి వాళ్ళందరిలో పెద్ద, మిగతా 7 మంది దేవకి యొక్క చెల్లెళ్ళు, వాళ్ళందరితో పాటు వివాహము ఒకేసారి అయిపోతుంది. అలా వివాహం అయినప్పుడు వాళ్ళని వసుదేవునితో పాటు తన భర్త ఇంటికి సాగనంపుతున్న సమయంలో దేవకి మరియు వసుదేవుని రథంలో కూర్చోబెట్టుకుని కంసుడెవరు? ఉగ్రసేన మహారాజు యొక్క పుత్రుడు. తనే స్వయంగా ఆ రథాన్ని తోలుతూ ఉన్నాడు. సో మీకు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే చూడండి, ఇక్కడ కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి 17 మంది భార్యలు వసుదేవుని యొక్క 17 మంది భార్యలుగా అవతరించి ఆయనతో వివాహం చేసుకుంటారు. సో ఈ 17 మంది భార్యల ద్వారా మన బ్రహ్మాండంలో ఉన్నటువంటి రకరకాల జీవరాశులు పుట్టారు. ఇక్కడ వీళ్ళు రాజవంశీయులు కాబట్టి రకరకాల రాజపుత్రులు జన్మించారు. సో వీళ్ళలో ఇక్కడ అదితి దేవకిగా జన్మించి ఈ యొక్క భగవంతుని యొక్క రకరకాల ఇక్కడ 8 మంది పుత్రులు మరియు ఒక పుత్రిక వీళ్ళందరికీ జన్మిస్తుంది. సో ఇలా దేవకి మరియు దేవకితో పాటు తన చెల్లెలందరికీ వివాహం అయినప్పుడు
వాళ్ళందరితో పాటు అలా వెళ్తున్న సమయంలో కంసుడు తన చెల్లెలపైన ఎంతో ప్రేమానురాగాలను చూపిస్తూ ఉంటాడు. రకరకాల అసురులలో కంసుడు కూడా ఒక పెద్ద అసురుడు. కంసుడు ఎవరో కాదండి, హిరణ్య ఆ హిరణ్యాక్షుని యొక్క పుత్రుడు కాలనేమి. హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపులు శిశుపాల దంతవక్రులుగా అవతరిస్తే ఆ యొక్క హిరణ్యాక్షుని యొక్క పుత్రుడు ఇక్కడ మనకి కంసునుగా పుట్టాడు. ఒక పెద్ద బలమైన శక్తిశాలి అసురుడు. దేవతలందరినీ ఓడించాడు, ఇంద్రుణ్ణి చంద్రుని అందరినీ ఓడించాడు. మిగతా అసురులందరినీ ఓడించి వాళ్ళందరినీ తన ఆధీనంలో ఉంచుకున్నాడు ఈ కంసుడు. సో అలాంటి కంసుడు దేవకి వసుదేవుల వివాహము రోజు వివాహానంతరము వాళ్ళపైన ఎనలేని ప్రేమని కురిపిస్తున్నాడు. ఇలా వాళ్ళపైన ప్రేమ ఉంటే కనుక వాళ్ళ ద్వారా పుట్టబోయేటువంటి భగవంతుడు ఈ కంసుని మరియు కంసుని యొక్క అనుచరులని, కంసుని లాంటి అసుర రాజులందరినీ ఎలా సంహరించగలడు? కావున కంసునిలో ఉన్నటువంటి నిజమైన అసురగుణాన్ని బయటికి తీసుకురావడం కోసము ఆకాశవాణి దేవతలందరూ కలిసి ఆకాశవాణిగా ఒక మాట చెప్తారు. ఓ కంస, నువ్వు ఎవరిపైన అయితే ఇంత ప్రేమ చూపిస్తున్నావో ఆమె ద్వారా పుట్టబోయే 8వ సంతానమే నీ మృత్యువు. ఆ మాట వినగానే వెంటనే కంసుడు పగ్గాల్ని వదిలేసి తన ఎరలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి ఆ ఖడ్గంతో దేవకిని చంపడానికి వెళ్తాడు. ఇక్కడ పగ్గాల్ని వదిలేసి అదే చేత్తో దేవకి యొక్క వెంట్రుకల్ని పట్టుకొని ఆమెని చంపడానికి బయలుదేరతాడు. ఆ సమయంలో వసుదేవుడు ఎన్నో రకాలుగా ఒప్పజెప్పడం కోసము ప్రయత్నం చేస్తాడు. అరే, జీవితము శాశ్వతం కాదు, ఈ శరీరం ఎప్పుడైనా సరే వదిలేయాల్సిందే, అది కొద్దిగా ముందుగా వదిలేస్తే వచ్చే నష్టం ఏముంది, ఎలా అలా లాజికల్గా చెప్పడం కోసము. ఆ తర్వాత ఈమె నీ చెల్లెలు, ఈరోజే ఆమె వివాహము, ఈరోజే ఆమెను చంపడం శ్రేయస్కరం కాదు, మహాశక్తివంతుడు ఏంటంటే నువ్వు ఒక మహిళని చంపడం వల్ల అపకీర్తి రాబోతుంది, అది నీకు తగదు అని చెప్పేసి ఆ విధంగా చెప్పి ఇంకా రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఎన్ని చెప్పినా సరే వినకపోతే చివరికి వసుదేవుడు ఏమంటా అంటే, నీకు అపాయము రాబోయేది దేవకి యొక్క అష్టమ గర్భం ద్వారా. అష్టమ గర్భమే కాదు, ప్రతి ఒక్క గర్భం ద్వారా పుట్టే బిడ్డని నేను నీ కళ్ళ ముందు తీసుకొచ్చి నీ ముందు పెడతాను, వాళ్ళతో నువ్వు ఏమైనా చేసుకో. దేవకి వల్ల నీకు ఎలాంటి అపాయం లేదు కాబట్టి ఆమెను చంపాల్సిన అవసరం లేదు. కేవలము ఆమె ద్వారా పుట్టబోయే గర్భం మాత్రం నీకు అపాయం కల్పించబోతుంది. సో ఆ అష్టమ గర్భమే కాదు, అందరినీ నీకు అప్పచెప్తాను అని చెప్పేసి ఒక మాట ఇస్తాడు. అలా వసుదేవుడు ఇచ్చినటువంటి మాటని నమ్మి కంసుడు ఓకే ఓకే మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, కాకపోతే మీ ఇంటి చుట్టూ బందోబస్తు ఉంటుంది, మీరు ఇండ్లు వదిలి బయటికి వెళ్ళే అవకాశం లేదు. నువ్వు కానీ దేవకి కానీ దేవకి యొక్క చెల్లెళ్ళు కానీ నీ యొక్క మిగతా భార్యలు, దేవకితో పెళ్లి వివాహానికి ముందే ఆయన రోహిణి మరియు ఇంకొంతమందితో వివాహం చేసుకున్నాడు, వాళ్ళందరూ కూడా నువ్వు నీ భార్యలందరూ మీ ఇంటిని దాటి బయటికి వచ్చే అవకాశం లేదు, మీ ఇంట్లోనే ఉండాలి. మీ ఇంటి చుట్టూ మా సేన ఉంటుంది, వాళ్ళని వదిలేసి బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మీరు ఇంట్లోనే ఉండాలి అని చెప్తారు. దానికి వసుదేవుడు ఒప్పుకుంటాడు, నువ్వు ఏం చెప్పినా సరే ఒప్పుకుంటానని చెప్పేసి అలా ఆ ఇంట్లోనే ఉంటారు. అలా కాలక్రమేణా మెల్లమెల్లగా దేవకికి మాత్రమే ప్రతి సంవత్సరము ఒకరొకరు చెప్పున 6 సంతానము లభిస్తుంది. కీర్తిమాన్, సుషేణ, భద్రసేన, రుజు, సమ్మర్దన, భద్ర, ఇలా 6 మంది సంతానము ఒక్కొక్క సంవత్సరము లభిస్తూ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ సంతానం ఎప్పుడైతే పుడతాడో కీర్తిమాన్ అని చెప్పేసి పేరు పెట్టేసి ఆ బిడ్డను తీసుకెళ్ళి కంసుని ముందు ఉంచుతాడు. కంసుడు ఈయన యొక్క నిజాయితీకి, నిరాడంబరానికి,
ఈయన యొక్క మాట పట్ల ఉన్నటువంటి దృఢ సంకల్పానికి మెచ్చుకొని, వసుదేవ, ఈ బిడ్డ ద్వారా నాకు ఎలాంటి అపాయం లేదు, వెళ్ళి పెంచుకో అని చెప్తాడు. అలా వసుదేవుని తిరిగి ఇంటికి పంపిస్తాడు. కానీ వసుదేవుడికి కంసుని మాటలు నమ్మశక్యంగా లేవు. ఇప్పుడైతే పంపించాడు, రేపు మళ్ళీ ఏమైనా చేయొచ్చు అనే సంశయంతోనే ఆ బిడ్డను తీసుకొని మెల్లగా ఇంటికి వెళ్తాడు. అలా వసుదేవుడు ఆ యొక్క రాజ్యసభని దాటి వెళ్ళాడో లేదో, వెంటనే నారదముని వస్తాడు. నారదముని వచ్చేసి చెప్తాడు, కంస, ఏంటి ఇలా చేశావు? నువ్వు ఆ ఆకాశవాణి మాట నమ్ముతున్నావా? దేవతలు చాలా చమత్కారులు. వాళ్ళు అన్ని ఉల్టపల్ట చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఒక కమలం పుష్పంలో 8 యొక్క పత్రాలు ఉంటే ఆ 8 పత్రాలలో ఏది ఒక మొదటి పత్రము, ఏది 8వ పత్రము ఎలా చెప్పగలరు? ఎవరు నిర్ణయించగలరు? ఈ ప్రతి పత్రము 1 అవ్వచ్చు, ప్రతి పత్రం 8 అవ్వచ్చు. దీంట్లో ఇది 1, ఇది 8 అని చెప్పేసి మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. వాళ్ళు అష్టమ గర్భం అని చెప్పారు. ఆ అష్టమ గర్భం మొదటి నుంచి చివరికా, చివరి నుంచి మొదటికా, మధ్యలోంచి మధ్యకా, ఎక్కడి నుంచి ఎక్కడికి, అది ఎలా చెప్పగలరు? దేవతలు చాలా ఆ ఏమంటాము, కన్నింగ్. వాళ్ళ మాట పైన నమ్మకం పెట్టుకోవద్దు, వాళ్ళు చాలా స్వార్థపరులు అని చెప్పేసి నారదముని కంసుడి మనస్సులో ఒక చిన్న సంశయాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అది కూడా ఎందుకు అంటే, ఇప్పుడు వసుదేవులు దేవకి కనుక ఈ ఫస్ట్ సంతానం ఉంది, ఇక్కడతోనే ఆపేద్దాము, ఇక సంతానాన్ని పొందొద్దు అనుకుంటే కనుక ఏమవుతుంది? ఆ భగవంతుడికి ఎప్పటికీ జన్మించడు. రెండవది, కంసుడు మంచిగా ప్రవర్తిస్తున్నాడు. కంసుడు మంచిగా ప్రవర్తిస్తే అతన్ని ఎలా చంపగలరు భగవంతుడు? చంపలేరు. కాబట్టి కంసుని యొక్క అసగుణాలన్నీ పూర్తిగా బయటికి రావాలి. అప్పుడే అతన్ని చంపినా కూడా ఎవరు అలా చంపేటువంటి భగవంతుడిని తప్పుపట్టరు. అని మేనమామ అయినప్పటికీ కూడా ఈ కంసుని చంపితే చంపడంలో తప్పేమీ లేదు అనిపించేలా కంసుని యొక్క క్రూరత్వం బయటికి రావాలని చెప్పేసి నారదముని ఇలా ఆయన మనసులో సంశయాన్ని రేకెత్తించాడు. వెంటనే కంసుడు జైలుకు వెళ్ళి అక్కడ ఆ దేవకి చేతిలో ఉన్నటువంటి బిడ్డని బలంతో లాక్కొని గిరగిరా తిప్పేసి ఆ యొక్క ఇంటి 4 గోడలకి లో ఉన్నటువంటి ఒక గోడకి కొడతాడు. అక్కడే ఆ బిడ్డ యొక్క తల గోడకి తగిలి పగిలి ఆ శరీరం నుంచి రక్తం అంతా గోడ మీద చిలికి కింద పడి ప్రాణాలని వదిలేస్తాడు. భయంకరమైనటువంటి చావు. అది చూసి దేవకి మరియు వసుదేవులు తట్టుకోలేరు, ఏమాత్రం కూడా తట్టుకోలేరు. అది చూసినటువంటి మిగతా భార్యలు కూడా ఏమాత్రం తట్టుకోలేరు. అందరూ కంసుని శపించారు. ఆ ఊరి జనాలందరూ ఈ విషయం తెలిసి విని అందరూ కంసుని శపించడం మొదలెట్టారు. ఇలాంటి క్రూరుడా మా రాజు, ఇలాంటి క్రూరుని యొక్క ఆధీనంలో ఉన్నామా అని చెప్పేసి అందరూ ఒక విప్లవాన్ని తయారు చేయడం మొదలెట్టారు. ఎవరైతే విప్లవాన్ని తయారు చేయడం మొదలెట్టారో వాళ్ళందరినీ బంధించి చెరసాలలో పెట్టి నానా రకాలుగా హింసించడం మొదలెట్టారు. కంసుని ఎదిరించినటువంటి కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజుని కూడా బంధించి, ఇక నుంచి నువ్వు కాదు రాజు, నేను, నా మాటే శాసనము, నా మాటే వేదము అని చెప్పేసి కంసుడు ఆ శూరసేన రాజ్యానికి రాజైపోయాడు. ఎదురులేని మహారాజుగా పరిపాలించడం మొదలెట్టాడు. అలా 2వ సంవత్సరం పుట్టిన రెండో బిడ్డని వెంటనే తెలుసుకొని మళ్ళీ గిరిగిరా తిప్పేసి గోడ కొట్టి చంపడము. 3వ బిడ్డ, 4వ బిడ్డ, 5వ బిడ్డ, 6వ బిడ్డ, అలా వరుసగా 6 సంవత్సరాల పాటు 6 బిడ్డల్ని చంపేశాడు. అయినప్పటికీ కూడా దేవకి వసుదేవులు ఉమ్, వాళ్ళ కళ్ళ ముందే పసిబిడ్డ పుట్టినరోజే చనిపోయినప్పటికీ కూడా కంసుని మృత్యువు త్వరగా రావాలని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరిని సంతానంగా పొందడం కోసము వాళ్ళు ఏ మాత్రం వెనకాలలేదు. 6, 7 మంది బిడ్డలు చనిపోయినా సరే ఆ 8వ బిడ్డ తప్పకుండా కంసుని వసిస్తాడు ఆ మాట పైన నమ్మకంతో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు సంతానాన్ని పొందడం మొదలెట్టారు. అలా మెల్లగా 7వసారి కూడా దేవకి తల్లి అవుతుంది. అలా దేవకి 7వసారి కూడా తల్లి అయినప్పుడు ఆమె శరీరమంతా
ఎంతో కాంతితో వెలుగుతూ ఉందంట. ఆమెను చూసిన కంసుడు చిన్న సంశయానికి వచ్చేశాడు. ఏంటి, ఇంతకాలం ఎప్పుడు కూడా దేవకి వసుదేవులు ఎప్పుడు వాళ్ళ మొహంలో బాధ తప్ప ఆనందం అనేది లేదు. కానీ ఇప్పుడు ఈ 7వ గర్భం వల్ల దేవకి మరియు వసుదేవుల ఒక ముఖంలో ఎంతో ఆనందము, సంతోషము, నవ్వు, కాంతి వెదజల్లుతూ ఉన్నాయి. ఏంటి, ఈ బిడ్డేనా నా మృత్యువు, నన్ను చంపబోయేది ఈ బిడ్డేనా అని చెప్పి ఆలోచన కంసునిలో వచ్చేస్తుంది. అలా ఆలోచన వచ్చి ఆ యొక్క సైన్యాన్ని ఇంకా పెంచుతాడు. అహర్నిశలు ఎప్పుడు చూస్తూ ఉండండి, ఈ బిడ్డ ఎప్పుడు పుడతాడో అప్పుడు వెంటనే నాకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా నాకు తెలియాలి, ఎప్పుడు చూస్తూ ఉండాలి, చూస్తుండండి అని చెప్పేసి బందోబస్తుని చాలా 100 రెట్లు పెంచేస్తాడు. ప్రతి క్షణము 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి చుట్టూ ఉన్నటువంటి సైనికులు ఎప్పుడు వీళ్ళని చూస్తూనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి, ఏ బిడ్డ పుట్టబోతున్నారు అని చెప్పేసి. అలా బందోబస్తుని చాలా పెంచుతున్న తరుణంలో, అదే సమయంలో వసుదేవుని యొక్క మరో భార్య అయినటువంటి రోహిణి కూడా గర్భవతి అవుతుంది. ఒకేసారి దేవకి మరియు రోహిణి ఇద్దరు తల్లవుతారు. సో ఈ విషయం తెలుసుకొని ఇప్పటి వరకు కంసుడు దేవకికి పుట్టిన బిడ్డల్ని మాత్రం చంపేస్తున్నాడు. ఇక ముందు మిగతా భార్యల ద్వారా పుట్టబోయే సంతానాన్ని కూడా చంపుతాడేమో అనే భయంతో రాత్రో రాత్రి తన మిగతా భార్యలందరినీ వేరు వేరు చోటికి పంపిస్తాడు. చాలా మందిని వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గృహానికి సీక్రెట్గా పంపిస్తాడు. కొందరిని ఇక్కడికి, కొందరి మిత్రుల దగ్గరికి అక్కడికి పంపిస్తాడు. రోహిణిని మాత్రము బృందావనానికి వెళ్ళి అక్కడ నందగోకులంలో ఉన్నటువంటి తన యొక్క అన్న అయినటువంటి నంద మహారాజు యొక్క ఇంట్లో ఉండే విధంగా తనని పంపిస్తాడు. నంద మహారాజు యొక్క తండ్రి మరియు వసుదేవుని యొక్క తండ్రి ఇద్దరు కూడా ఒకే తండ్రికి జన్మించారు. పర్జన్య మహారాజుకి ఇద్దరు భార్యలు ఉన్నారంట. ఒక క్షత్రాణి, ఒక వైశ్య. క్షత్రాణి ద్వారా పుట్టినటువంటి సంతానము శూరసేన. అజమీడ ఒక క్షత్రాణి భార్య ద్వారా శూరసేనునికి జన్మనిచ్చింది. ఆ శూరసేను యొక్క పుత్రుడే వసుదేవుడు. అదేవిధంగా అజమీడ మహారాజుకు ఒక వైశ్య భార్య కూడా ఉంది. ఆమె ద్వారా పుట్టింది పర్జన్య. ఆయన వైశ్య రాణి ద్వారా పుట్టాడు కాబట్టి ఆయన వశ్యుడయ్యాడు. క్షత్రానికి పుట్టినటువంటి శూరసేనుడు క్షత్రుడైతే వైశ్య తల్లికి పుట్టినటువంటి పర్జన్యుడు వైశ్యుడయ్యాడు. సో ఆ విధంగా ఆ పర్జన్య మహారాజుకి 5గురు సంతానము. నంద, సునంద, మహానంద అని చెప్పేసి 5గురు సంతానము. సో వాళ్ళందరూ వైశ్యులు. వాళ్ళందరూ ఇక్కడ నందగోకులంలో ఉన్నారు. శూరసేన మహారాజు శూరసేన ప్రావిన్స్ మధురలో ఉన్నారు. సో ఈ విధంగా వీళ్ళిద్దరికీ తాత ఒకరే కావున వీళ్ళిద్దరూ ఒకరికొరి అన్నదమ్ముల్లాగా. సో నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో, ఆ నందమహారాజు ఇంట్లో గోకులంలో ఉండని చెప్పేసి రోహిణీదేవిని అక్కడికి పంపిస్తాడు, ఎవరికి సంశయం రాకుండా. సో అలా నెల తిరగకుండానే తన మిగతా భార్యలందరినీ తన ఇంటి నుంచి బయటకు పంపించేస్తారు. ఇప్పుడు కేవలము వసుదేవుడు మరియు దేవకి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. అలా కాలం నడుస్తున్న కొద్దీ 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల సమాప్తమవుతుంది. 5వ నెల ఆరంభంలో, 4 నెలలు పూర్తయిన తర్వాత 5వ నెల మొదలవుతుందన్న సమయంలో భగవంతుడు యోగమాయని, తన యొక్క అంతరంగ శక్తిని పిలిచి ఆమెకి ఆదేశాన్ని ఇస్తాడు. నువ్వు ఈ యొక్క దేవకీ గర్భంలో ఉన్నటువంటి శిశువుని రోహిణీ గర్భంలో ఉన్నటువంటి శిశువుతో కలిపేసాయి. అది ఒక్క వ్యక్తే ఇద్దరి గర్భంలో ప్రవేశించాడు. వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకటిగానే కలిపేసేయి. వాళ్ళిద్దరుగా వేరు వేరు చోట్ల పుట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక్కరిగానే గోకులంలోనే పుట్టని. ఆ తర్వాత అదే గోకులంలో ఉన్నటువంటి నందమహారాజు యొక్క భార్య యశోదాదేవి ద్వారా మరియు దేవకి ద్వారా 7 మాసాల తర్వాత నేను ఒకేసారి 2 చోట్ల జన్మించబోతున్నాను. అలాగే నాకు చెల్లెలిగా నువ్వు కూడా యశోద ద్వారా జన్మించు.
ఫస్ట్ ఈ బిడ్డను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి మార్చేసి నందమహారాజు యొక్క ఆశ్రమంలో సురక్షితంగా ఉన్నటువంటి రోహిణీదేవి గర్భంలో ఉన్న శిశుతో జోడింపజేయి. నువ్వు యశోదాదేవి గర్భంలో ప్రవేశించు. 7 మాసాల తర్వాత నేను ఇక్కడ మధురలో దేవకి గర్భం ద్వారా, గోకులంలో రో యశోదా గర్భం ద్వారా జన్మిస్తాను. నా తర్వాత నువ్వు కూడా జన్మించు అని చెప్పేసి ఆ యోగమాయకి ఆదేశాన్ని ఇస్తాడు. అలా భగవంతుని యొక్క ఆదేశానుసారము 5వ మాసం మొదటి వారంలోనే దేవకి గర్భంలో ఉన్న శిశుని రోహిణి గర్భంలోకి మార్చేస్తుంది. అలా మార్చేసినందుకు అందరూ ఏమనుకుంటారంటే కంసుడు ఏదో మాయ చేశాడు, ఏదో దుష్టశక్తి ప్రయోగం చేశాడు దేవకి పైన. కావున 5వ మాసంలో దేవకి గర్భస్రావానికి గురైపోయింది. ఆమె గర్భము నాశనం అయిపోయింది. ఇది ఎంతయు ఈ యొక్క కంసుని యొక్క మాయాజాలం వల్లనే జరిగింది అని చెప్పేసి ఆ రాజధానిలో ఉన్న వాళ్ళందరూ కంసుని తిట్టడం మొదలెట్టారు. హే కంస, ఏం చేశావు? నీ యొక్క చెల్లెల పైన ఏమాత్రం దయ లేకుండా ఇప్పటిదాకా 6 మంది శిశువులను పుట్టగానే చంపేశావు. ఇప్పుడు 7వ శిశుని పుట్టకముందే చంపేశావు, గర్భంలోనే చంపేశావు. ఇలాంటి క్రూరుడివి నువ్వు, నీకు ఎక్కువ కాలం ఇంకా నూకలు లేవు అని చెప్పేసి చెప్పించడం మొదలెట్టారు. అయినప్పటికీ కూడా దేవకి వసుదేవులు కొంత బాధపడి సంతసించారు. అట్లీస్ట్ ఈ 7వ శిశువు కంసుని చేత మరణించకుండా తనంతకు తానే చనిపోయింది. అట్లీస్ట్ అదొక రకమైన చిన్న సాటిస్ఫాక్షన్తో వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. అలాంటి ఆనంద సమయంలో వారం తిరగకుండానే వసుదేవుని హృదయంలోకి, నందమహారాజు హృదయంలోకి ఆ సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడు ప్రవేశిస్తాడు. ఆ తర్వాత నందమహారాజు హృదయంలో నుంచి యశోద హృదయంలోకి, వసుదేవుని హృదయంలోంచి దేవకి హృదయంలోకి, తర్వాత వాళ్ళ గర్భంలోకి ప్రవేశించి ఆ యొక్క గర్భంలో మెల్లమెల్లగా పెరగడం మొదలెడతాడు. ఇక్కడ మధురలో దేవకి గర్భంలో, అక్కడ వృందావనంలో రోహిణీదేవి యశోదాదేవి గర్భంలో అలా శ్రీకృష్ణుడు పెరగడం మొదలెడుతున్నాడు. అదేవిధంగా ఆల్రెడీ 5 మాసాలు పూర్తి చేసుకుంటే బలరాముడు రోహిణీదేవి గర్భంలో మళ్ళీ పెరగడం మొదలెడతాడు. అలా బలరాముడు మరియు శ్రీకృష్ణుడు మరియు యోగమయ వీళ్ళు ముగ్గురు మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నారు గర్భంలో. 1, 2, 3, 4, 5, 6 మాసాలు, 7 మాసాలు పూర్తయిపోయాయి. 7వ మాసం పూర్తయిన వెంటనే ఆ పూర్ణిమ రోజు మిట్ట మధ్యాహ్నము ఒక అభిజిత్ ముహూర్తం, శుభమైనటువంటి ముహూర్త సమయాన ఆ బలరాముడు రోహిణి గర్భంలోంచి జన్మిస్తాడు. ఏ బలరాముడైతే మొట్టమొదట సేమ్ ఏకకాలంలో రోహిణీదేవి గర్భంలో మరియు దేవకి గర్భంలో ప్రవేశించి 5వ మాసంలో రోహిణి గర్భంలోంచి తిరిగి మళ్ళీ అది దేవకి గర్భంలో తిరిగి మళ్ళీ రోహిణి గర్భంలోకి వచ్చి ఇద్దరు ఒకటై ఇంకొక 7 మాసాలు అదే గర్భంలో పెరిగి పెద్దయి 12 మాసాల తర్వాత పౌర్ణమి రోజు, శ్రావణ పౌర్ణమి రోజు మిట్ట మధ్యాహ్నము అభిజిత్ ముహూర్తాన జన్మిస్తారు. ఆయన యొక్క జన్మ తరువాత బలరాముని యొక్క దర్శనాన్ని పొంది దేవతలందరూ సంతసించి అదే రోజు రాత్రి మధురకి వచ్చి ఆ మధురలో ఉన్నటువంటి యశోదాదేవికి దేవకి వసుదేవులకి ప్రార్థన చేస్తారు. భగవంతుడా, నువ్వు ఈ గర్భంలో ఉన్నావు కదా, నువ్వు జన్మించి ఆ కంసుని లాంటి అసులందరినీ చంపేసి మమ్మల్ని రక్షిస్తావు అని చెప్పేసి వేడుకొని ఆ భగవంతుని పట్ల వాళ్ళ యొక్క భక్తి భావనని తమ ప్రార్థనల ద్వారా వ్యక్తపరుస్తారు. అలా వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత కంసుడు ఆలోచిస్తున్నాడు, అరే ఒక గర్భం పోయింది, మళ్ళీ వెంటనే దేవకి గర్భవతి రాలైపోయింది, ఇప్పుడు ఇంకా చాలా ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంతో కనిపిస్తోంది. ఇది 8వ సంతానము. ఈ సంతానమే ఆ దేవతలు చెప్పినట్టుగా నా యొక్క మృత్యువు. కావున ఇంకా
ఆ యొక్క బందోబస్తుని ఇంకా పెంచుతాడు. ఏ క్షణానైతే దేవకి గర్భాన్ని జన్మిస్తుందో నాకు వెంటనే చెప్పండి. ఉమ్, నేను వచ్చేసి ఆ శిశువుని ఇమీడియట్గా చంపేస్తాను అని వాళ్ళకి ఆదేశాన్ని ఇచ్చేసి అలా కంసుడు తన ఇంట్లో నిశ్చింతగా ఉంటాడు. కంసుడిని కన్ఫ్యూజ్ చేయడం కోసము 9 మాసాల వరకు వెయిట్ చేయకుండా 7వ మాసంలోనే ఉమ్, 7వ మాసం అలా పూర్తి అయిందో లేదో, 8వ మాసం స్టార్ట్ అయిందో లేదో, 7వ మాసం పూర్తవగానే మనకి బలరాముల వారు జన్మించారు. అలా బలరాముల వారు జన్మించిన వారం లోపే పౌర్ణమి రోజు ఈయన జన్మించారు. అష్టమి రోజు అంటే 8వ రోజు ఆ భగవంతుడు మధ్యరాత్రి రోజు పూర్తి వాతావరణం అంతా మేఘాలతో నిండిపోయి పెద్ద వర్షము, ఉరుములు, మెరుపులు, పెద్ద పెద్ద వర్షము. ఎందుకంటే ఈ యొక్క చెరసాలలో పుట్టబోయే బిడ్డ గురించి ఏ ఒక్క వ్యక్తి కూడా తెలియకూడదు. కంసునికే కాదు, మధురలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి తెలియకూడదు, గోకులంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి తెలియకూడదు అని చెప్పేసి పెద్ద వర్షము. ఎంత పెద్ద వర్షం అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో చూడలేని విధంగా, వినలేని విధంగా, ఎవరికి ఇంకొకరి గురించి తెలియని విధంగా ఇంట్లో నుంచి బయటికి రాకుండా అంత పెద్ద వర్షము, కుండపోత వర్షము పడుతూ ఉంది. గత 2 రోజులుగా మన దేశం నలుమూలల కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, బాంబే కానివ్వండి, ఇక్కడ హిమాచలం కానివ్వండి, ప్రతి చోట కుంభవృష్టి కురుస్తోంది. ఆ విధంగా పెద్ద వర్షము, ఉరుములు, మెరుపులు, పెద్ద పెద్ద వర్షాలు. ఎందుకంటే కంసునికి గాని ఆ నగరంలో నుండి ఎవరికి గాని తెలియకూడదు ఏం జరుగుతుందో ఆ రోజు రాత్రి. ఆ పెద్ద వర్షంలో మధ్యరాత్రి దేవకి వసుదేవులు పడుకోలేదు. వాళ్ళకి ఇంకా నిద్ర లేదు. ఎప్పుడైనా బిడ్డ పుట్టొచ్చు అనే భయంతో, బాధతో, సంతోషంతో వాళ్ళు నిద్రపోవట్లేదు. కానీ యోగమాయ ప్రభావం వల్ల మధ్యరాత్రి 12 గంటల సమయంలో ఆ యొక్క ఇంటికి కాపలగా ఉన్నటువంటి బందోబస్తు అంతా పడుకొని పోతారు. అదే సమయంలో దేవకి గర్భము మాయమైపోతుంది. ఆమె ఉదరంలో ఉన్నటువంటి శిశువు మాయమైపోతాడు. నార్మల్గా 7-8 మాసాల సమయంలో గర్భవతిగా ఉన్నటువంటి తల్లి శిశువుకు జన్మనిస్తుంది. ఇక్కడ భగవంతుడు జన్మ ఇవ్వట్లేదు, ఆమె గర్భం మాయమైపోయింది. అలా గర్భం మాయమైపోయిందని ఆశ్చర్యంగా వాళ్ళు అటు ఇటు చూస్తున్నప్పుడు తరుణంలో ఆ యొక్క అంధకారంలో ఉన్నటువంటి ఆ ఇంటి ఒక మూలకి ఒక బిడ్డ జన్మిస్తాడు. అంధకారం కూడా ఎందుకు? ప్రతి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క లాంతర్లు ఉంటాయి. ఏమంటాము, మన అగ్ని అవి ఉంటాయి కదా, అవన్నీ ఆ గాలికి వర్షానికి అన్నీ ఆరిపోయాయి. ఎవరింట్లో వెలుతురు లేదు, ఎక్కడ కూడా కాగడలు వెలగట్లేదు. అంత చీకటి, మధుర అంత చీకటి, గోకులం అంత చీకటి, రాజ్యం నలుమూలలా పెడుతున్నటువంటి పెద్ద వర్షానికి అంత చీకటి. ఆ చీకట్లో ఈ ఇంటి ఒక మూలలో సడన్ గా వెలుతురు రావడం మొదలెట్టింది. వీళ్ళింట్లో అంత అంధకారం, ఏమి వెలుతురు లేదు, ఏమి లేదు. కానీ ఒక మూలకి వెలుతురు రావడం మొదలెట్టింది. వాళ్ళ కళ్ళ ముందట చతుర్భుజ రూపుడైనటువంటి వాసుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమై వాళ్ళకి చెప్తున్నట్టు, మీరు గత జన్మలో నన్ను పుత్రుడిగా పొందాలని చెప్పేసి చాలా తపస్సు చేశారు. ఆ తపో ఫలితంగా మొదటిసారి నేను మీకు పృష్ణి గర్భునిగా, రెండోసారి నేను మీకు వామనుడిగా, ఇప్పుడు 3వసారి వాసుదేవ కృష్ణునిగా అవతరిస్తున్నాను. కంసుని గురించి మీరు ఏమాత్రం భయపడొద్దు. నేను త్వరలో కొంతకాలంలోనే ఆ కంసుని వధించబోతున్నాను. నేనే స్వయం భగవంతుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, శ్రీకృష్ణుని అని చెప్పేసి వాళ్ళకి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలిగిస్తాడు. ఆ భగవంతుని చూసి తన్మయత్వంతో వసుదేవుడు ఎన్నో ప్రార్థనలు చేస్తాడు. దేవకి కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి హృదయంలో ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ వల్ల, వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది భగవంతుడే అయినప్పటికీ కూడా కంసుడు ఏ క్షణమైనా వచ్చి చంపేస్తాడేమో అనే భయంతో, ఓ భగవంతుడా, నువ్వు చిన్న శిశువు రూపాన్ని ధరించు. ఈ యొక్క మధ్యరాత్రి, ఈ యొక్క పెద్ద వర్షంలో నిన్ను ఏదో ఒక విధంగా ఈ యొక్క గృహంలోంచి బయటకు తీసుకెళ్ళి నిన్ను ఎక్కడో ఒక దాచిపెట్టే ప్రయత్నం చేస్తాము. దయచేసి నువ్వు చిన్న శిశువుగా మారిపో అని దేవకి తన యొక్క వాత్సల్య ప్రేమతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది.
అప్పుడు వసుదేవుని హృదయంలో ఆయన స్ఫురణిస్తాడు. ఎలాగైతే గోకులంలో రోహిణీ దేవిని తన పుట్టబోయే బిడ్డను రక్షించడం కోసం వాళ్ళని పంపించావో గోకుల్ మహావనికి, అదేవిధంగా నన్ను కూడా గోకుల్ మహావనంలో వదిలేసిరా అనేటువంటి ఒక ఆలోచనని స్ఫురింపజేస్తాడు ఈ యొక్క వసుదేవుని హృదయంలో. వెంటనే తన శిశువుగా మారిపోగానే వసుదేవుడు ఆ శిశువుని తన చేతితో తీసుకోగానే ఆ యొక్క చెరసాల డోర్లన్నీ తెలుసుకుంటాయి. అందరూ పడుకొని పోతారు. ఆ డోర్లను తెలుసుకోగానే వెంటనే వసుదేవుడు ఆ శిశువుని తీసుకొని అలా మెల్లమెల్లగా అలా బయటికి వచ్చేసి అలా మెల్లగా తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా మధురని దాటి గోకులానికి వెళ్ళాలంటే యమునా నదిని దాటాలి. అలా వాళ్ళు వెళ్తున్న సమయంలో పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ వర్షానికి ఇప్పుడే పుట్టినటువంటి ఆ శిశువు మరియు వసుదేవుడు తడవకుండా అనంతశేషుడు ఒక క్షత్రిలాగా వెనకాలే నడుస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా అలా వెళ్తూ ఉంటారు. యమునా నది ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది, పొంగిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రము జంకు లేకుండా వసుదేవుడు అదే యమునాలో వెళ్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఆయన మునిగిపోతూ ఉన్నాడు. ఆయన మునిగిపోయాడు, గొంతు వరకు మునిగిపోయాడు, తల మునిగిపోయాడు, శిశువుని పైన పట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా యమునాదేవి అలా పెరిగి అలా పొంగి ఆ భగవంతుని యొక్క చరణ పద్మాలని స్పృశించి వాళ్ళకి దారినిస్తుంది. ఆ దారిలో వసుదేవుడు అటువైపు వెళ్ళేసి యశోదాదేవి దగ్గర కూడా సేమ్ ఎలాగైతే దేవి దగ్గర జరిగిందో అలాగే ఆమెకి ఏమాత్రము తెలియకుండా ఆమె పడుకున్నట్టుగానే ఉన్నప్పటికీ ఆమె గర్భం మాయమైపోయి ఆమె పక్కన ఇద్దరు శిశువులు జన్మిస్తారు, ఒక బాబు ఒక పాప. ఎప్పుడైతే వసుదేవుడు ఈ యొక్క యమునాని దాటి గోకులంలో తన మొదటి పాదాన్ని మోపుతాడో ఇక్కడ యశోదాదేవికి పుట్టినటువంటి బాబు అక్కడ మాయమైపోయి వచ్చేసి ఇక్కడ వసుదేవుడి బుట్టలో ఉన్నటువంటి బాబుతో కలిసిపోతాడు. వాళ్ళిద్దరు బాబులు ఒకరే అయిపోతారు. ఎలాగైతే బలరాముడు రోహిణి గర్భంలోనూ దేవి గర్భంలో ఉండి వాళ్ళిద్దరు ఒకటైపోయారో 5వ మాసంలో యోగమాయ ద్వారా, ఇప్పుడు అదే యోగమాయ ప్రభావంలో ఎప్పుడైతే వసుదేవుడు తన శిశువుని నది దాటి ఇతరుడికి వచ్చాడో యశోదాదేవి ద్వారా పుట్టినటువంటి ఇద్దరి కవలలలో ఆ బాబు ఈ బాబుతో కలిసిపోతాడు వెంటనే. సో ఆ బాబుని తీసుకొని ఇక్కడ యశోదాదేవి గృహానికి వస్తాడు. ఇప్పటి వరకు వసుదేవునికి తెలియదు యశోద కూడా తల్లి కాబోతుందన్న విషయం. అక్కడ యశోదాదేవి యొక్క పరువు పైన ఒక ఆడ శిశువు ఉంది. ఇంతకుముందు ఏమనుకున్నాడు, తన బిడ్డని మాత్రమే ఎక్కడో దాచిపెట్టాలని చెప్పి తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఈ ఆడ శిశువుని చూసి అట్లీస్ట్ ఒక బిడ్డను తీసుకెళ్తాను, ఇంతకుముందు అంటే గర్భస్రావం అయింది, కంసుని నమ్మాడు, ఇప్పుడు అలాంటి విధంగా కంసుని నమ్మజెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 7 మాసాలు అయిపోయాయి. 7వ మాసం తర్వాత గర్భస్రావం అయితే పిండం ఎక్కడని అడుగుతాడు. సో కాబట్టి ఈ ఆడ శిశువుని తీసుకెళ్దామని చెప్పేసి ఆ ఆడ శిశువుని అదే బుట్టలో పెట్టుకొని తన బిడ్డని అక్కడ మంచాన పెట్టిన యశోదాదేవి పక్కన పడుకోబెట్టుకొని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చేసి తన భార్య చేతిలో పెడతాడు. సో దేవకి ఆ పాప యశోదా కూతురినప్పటికీ కూడా తన కూతురిగానే భావించి ఆల్రెడీ తన కొడుకుని పంపించే ముందు తనకి తనుపాలన ఇస్తుంది. మళ్ళీ ఈ పాప కూడా తన తనుపాలన ఇచ్చేసి ఆ పాపని ఎల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంది. ఆమె ఏమనుకుంటుందంటే కంసుడు ఆడబిడ్డని చంపడు అనుకుంటుంది. కావున ఆమెని ఆ పాపని అల్లారు ముద్దుగా తన కూతురుగా చూసుకుంటుంది. అట్లీస్ట్ ఈ బిడ్డని నా కూతురుగా పెంచుకుంటానని చెప్పేసి అలా ఆలోచిస్తున్న తనలోనే వెంటనే సమాచారం కంసుని దాకా వెళ్తుంది. కంసుడు వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ బిడ్డనివ్వు అని చెప్పేసి లాక్కుంటాడు. దేవకి వసుదేవులు వేడుకుంటారు, అయ్యా నీకు ఆడబిడ్డ ద్వారా ఎలాంటి అపాయం ఉండదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఈ ఆడబిడ్డ ద్వారా నీకు ఎలాంటి అపాయం లభించదు, వదిలేసి ఈ బిడ్డను నేను పెంచుకొని భవిష్యత్తులో నీకు పుట్టబోయే నీకు ఒక కొడుక్కి భార్యగా నీ ఇంటికి పంపిస్తాము అని చెప్పేసి దేవకి వేడుకుంటుంది. అయినప్పటికీ కూడా కంసుడు వినడు. ఆ పాపను తీసుకొని ఇలా గిరగిరా తిప్పి గోడ కొట్టబోతున్న సమయంలో ఆయన చేతిలోంచి మాయమైపోయి అక్కడ గాలిలో అష్టభుజ రూపి దుర్గాదేవిగా ప్రత్యక్షమై కంసుని బాగా తిడుతుంది. హే మూర్ఖ, ఓ మూర్ఖుడా,
నిన్ను చంపబోయేటువంటి శక్తి అక్కడెక్కడో జన్మించింది ఆల్రెడీ. దేవకి ఆ పైన నీవు చేస్తున్నట్టు అకృత్యాలని మర్చిపో. నిన్ను చంపే వ్యక్తి ఆల్రెడీ వేరే చోట జన్మించాడు. నీ మృత్యువు సత్యము. నన్ను చంపాలని చూస్తున్నావు, నన్ను చంపలేవు నువ్వు అని చెప్పేసి అలా తిట్టేసి దుర్గాదేవి అక్కడ మాయమైపోతుంది. ఆయన్ని బాగా తిట్టేసి అక్కడ మాయమైపోతుంది. అలా మాయమైనటువంటి దుర్గాదేవి మన దేశంలో వేరు వేరు చోట్లలో 18 చోట్ల 18 శక్తి పీఠాలలో 18 రూపాలు ధరించి శక్తిగా అవతరించింది. అందరి చేత పూజలని అందుకుంటూ ఉంది. కంసుని దృష్టిలో మాయమైనటువంటి ఆ దుర్గాదేవి అలా అన్ని చోట్ల శక్తిగా వెలిసింది. కానీ ఆమె యశోదాకి పుట్టినటువంటి యోగమాయ. ఇప్పటివరకు యోగమాయనే. ఎప్పుడైతే కంసుడు పట్టుకుంటాడో అప్పుడే మహామాయగా దుర్గాదేవిగా మారిపోయింది. అలా మాయమైపోయిన ఆమె మళ్ళీ యోగమాయగా మారి వెంటనే దేవకి యొక్క గర్భంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి 1 సంవత్సరము 9 మాసాల తర్వాత దేవకి ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆ ఆడబిడ్డ పేరే సుభద్ర. ఏ యోగమాయ అయితే ఆ భగవంతుని యొక్క ఆదేశానుసారంగా దేవకి యొక్క 7వ గర్భాన్ని రోహిణి గర్భంలోకి మార్చిందో, యశోద గర్భంలోకి ప్రవేశించి శ్రీకృష్ణుతో పాటు జన్మించిందో, కంసుని ద్వారా అంతర్ధానమై 18 శక్తిపీఠాలలో శక్తిగా వెలిసిందో, అదే యోగమాయ మళ్ళీ దేవకి గర్భంలోకి ప్రవేశించి 9 మాసాల తర్వాత దేవకి యొక్క 9వ సంతానంగా జన్మించింది. ఆమె పేరే సుభద్ర. ఈ విధంగా బలరాముడు, శ్రీకృష్ణుడు మరియు సుభద్ర అటు ఇటు ఇటు అటు 2 చోట్ల పుట్టి మళ్ళీ ఇద్దరు ఒకరైపోయి ఒకరొకరిగా మిగిలిపోయారు. సో ఈ విధంగా దేవకి అక్కడ యశోదా నందమహారాజులకు ఒక బాబు పుట్టాడు, రోహిణికి ఒక బాబు పుట్టాడు, దేవకి వసుదేవులకి వాళ్ళకు ఒక బాబు బతికే ఉన్నాడు వేరే చోట, ఇక్కడ ఒక పాప కూడా పుట్టింది. ఇలా ముగ్గురు కూడా ఒక రకంగా సంతోషంగా ఉన్నారు. సో అలా ఇవన్నీ జరిగిపోయాయి. ఈ జరిగిన విషయాన్ని మరుసటి రోజు కంసుడు తన మంత్రివర్గంలో చర్చిస్తాడు. ఇలా దుర్గాదేవి ప్రత్యక్షమై, ఇంతకాలము దేవకి వసుదేవుల పుత్రుడు నన్ను చంపబోతున్నాను అనుకున్నాము, కానీ నన్ను చంపబోయేవాడు 7వ చోట పుట్టాడంట, మరి ఏం చేద్దాము అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వేం కంగారు పడొద్దు, పూతనని పిలుద్దాం. పూతన చిన్న పిల్లల్ని చంపడంలో ఎక్స్పర్ట్. అప్పుడే పుట్టిన శిశువులని ముక్కలుగా చీల్చి వాళ్ళ రక్త మాంసాలను తెరి ఆనందపడేటువంటి పూతన ఇది కరెక్ట్. ఆ పూతన ద్వారా గత 10 రోజుల్లో పుట్టిన శిశువులందరినీ చంపేయమని చెప్పేసి చెప్తాము. సో అలా కంసుడు పూతనని పిలుస్తాడు. ఏ పూతన, వెళ్ళు, గత 10 రోజులుగా పుట్టినటువంటి శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేశాయి. అలాగే తన సైన్యానికి కూడా ఒక ఆదేశాన్ని ఇస్తాడు. ఎక్కడైతే బ్రాహ్మణులు తెలిసో తెలియకో వేదాధ్యయనము, యజ్ఞయాగాదులు, వేద పాఠాలు ఇలా చేస్తున్నారో వాళ్ళందరినీ శిక్షించండి, వాళ్ళందరి చేత అవన్నీ మాన్పించండి, ఎవరు కూడా ధర్మకార్యాలు చేయదు, ఇది చేయదు అది చేయదు చెప్పేసి పెద్ద లిస్ట్ పంపిస్తాడు. అలా ఆయన సైన్యం అంతా వెళ్ళి అందరిపైన దాడి చేస్తూ ఉంటారు. వెంటనే పూతన వస్తుంది. సో పూతనకి ఆదేశాన్ని ఇస్తాడు. అఫ్ కోర్స్ అక్కడ నంద గోకులంలో మరుసటి రోజు ఉదయాన్నే యశోదాదేవి యొక్క పక్కన శిశువును చూసి ఆ విషయం అందరికి చెప్పి వాళ్ళు కృష్ణుని యొక్క జన్మ దినోత్సవాన్ని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. వ్రజవాసులందరూ వాళ్ళందరి ప్రార్థనలకి ఫలితంగా పుట్టినటువంటి యొక్క శ్రీకృష్ణుని యొక్క జన్మ దివసాన్ని ఎంతో జాగ్రత్తగా జరుపుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆ విషయాలు మనకొద్దు, మనం ఇక్కడ పూతన గురించి చర్చించుకుందాము. సో పూతనకి కంసుడు ఆదేశాన్ని ఇస్తాడు, వెళ్ళు, ఈ 10 రోజుల్లో పుట్టినటువంటి శిశువులందరినీ చంపేసేయి, దానివల్ల నా యొక్క మృత్యువు లభించేది, నేను ఎప్పటికీ శాశ్వతంగా ఉంటానని చెప్పేసి ఆదేశాన్ని చేసి సంతోషంగా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా పూతన
దేశం నలుమూలల అప్పుడే పుట్టిన నవజాత శిశువులందరినీ పట్టుకొని ఆకాశానికి తీసుకెళ్ళి వాళ్ళని చీల్చి వాళ్ళ యొక్క రక్త మాంసాలని భుజించి ఆనందపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక చోట వింధ్యా పర్వతము, వింధ్యా పర్వతాలకి ప్రతినిధి అయినటువంటి వింధ్యా పర్వత రాజు కఠోర తపస్సు చేస్తూ ఉంటాడు. గతంలో తన హృదయంలో ఒక కోరిక ఉండిందంట. అందరూ మేరు పర్వతాన్ని లేదా హిమాలయ పర్వతాలనే గణిస్తారు. మేరు పర్వతం పొడుగ్గా ఉంటుంది, హిమాలయ పర్వతం విశాలంగా ఉంటుంది. మిగతా మేమందరం చిన్నగా ఉన్నంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన మనసులో ఒక చిన్న బాధ. నేను కూడా మేరులాగా పొడుగ్గా అవుతాను, హిమాలయాల్లాగా విశాలంగా అవుతాను. మేరు పొడుగ్గానే ఉంటుంది, హిమాలయాలు విశాలంగా ఉంటాయి, నేను పొడుగ్గా కూడా ఉంటాను, విశాలంగా ఉంటాను అని చెప్పేసి అలా పెరుగుతూ ఉన్నాడు వింధ్యా పర్వతాలు. అవి పెరుగుతూ ఉంటే ఈ యొక్క భారతవర్షం 2 ముక్కలు అయిపోతుందని చెప్పేసి ఋషులందరూ అగస్త్యముని పంపిస్తారు. అగస్త్యముని వచ్చి ఆ యొక్క వింధ్యా పర్వతాలను విన్నవించుకుంటాడు. నాకు చిన్న పని ఉంది, అటువైపు వెళ్ళి పని పూర్తి చేసుకుని ఇటువైపు వస్తాను, అప్పటిదాకా నువ్వు పెరగొద్దు అని చెప్పేసి మాట తీసుకుంటాడు. సో వింధ్యా పర్వతాలు ఓకే అంటాయి. సో ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా తిరిగి రావట్లేదు. సో వింధ్యా మహారాజు తన మనసులో మళ్ళీ బాధ, ఏం చేయాలి ఏం చేయాలి. అలా వింటున్న సమయంలోనే ఒక వార్త వింటాడు. ఇప్పుడిప్పుడే ఆ యొక్క హిమాలయ పర్వత రాజుకి పుట్టినటువంటి కన్య పార్వతీదేవి శివునితో వివాహం ఆడింది. అందరూ వాళ్ళ గురించి గొప్ప చెప్తున్నారు బ్రహ్మాండం అంతా. అప్పుడు ఈయన మనసులో కోరిక వస్తుంది, ఓహో అట్లాగా అందరూ శివపార్వతి గురించి గొప్ప చెప్తున్నారా, నాకు కూడా ఒక కోరిక, కూతురు పుట్టాలి. నా కూతురిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆ శివుణ్ణి ఓడించేవాడై ఉండాలి. శివుణ్ణి ఓడించగలిగే వ్యక్తి నాకు అల్లుడు కావాలి. శివుణ్ణి అల్లుడుగా పొందినటువంటి హిమాలయ పర్వత రాజు గొప్పతనము ప్రపంచ నలుమూలలో వ్యాపిస్తుంది. ఆయన కంటే గొప్పతనం నాకు లభించాలి అని చెప్పేసి నాకు పుట్టబోయే కుమార్తెకి కాబోయే భర్త ఆ శివుణ్ణి ఓడించే వ్యక్తి కావాలి అని చెప్పి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడు ఆయనకి వరాన్ని ఇస్తాడు. ఓ వింధ్యా పర్వత, కంగారు పడొద్దు, నీకు పుట్టబోయే బిడ్డ తప్పనిసరిగా అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటుంది, ఏ వ్యక్తి అయితే శివుణ్ణి ఓడించగలడో అని చెప్పేసి వరదానం ఇచ్చేసి బ్రహ్మదేవుడు అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత మనం ఒక చిన్న స్టోరీ చూసినట్టయితే ఆ దుర్గాదేవి కంసుని చెప్పినట్టు ఒక మాట చెప్తున్నట్టు, నిన్ను చంపబోయేవాడు వేరే చోట పుట్టాడు. అప్పుడు కంసుడు అడుగుతాడు, తల్లి అతన్ని ఎలా నేను గుర్తించగలిగేది? అప్పుడు దుర్గాదేవి ఏమంటుందంటే, ఇప్పుడే తనతో బాటే తనకి కాబోయే సతీమణులందరూ కూడా జన్మిస్తున్నారు. కొందరు జన్మించారు, ఇంకొందరు జన్మించబోతున్నారు. సుందర కన్యలు జన్మించబోతున్నారు. సో నువ్వు అతనైనా పట్టుకో, అతన్ని పెళ్లాడబోయే ఆ యొక్క సుందర బాలికలనైనా పట్టుకో, వీళ్ళిద్దరి ద్వారా నువ్వు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోగలవు అని చెప్పేసి దుర్గాదేవి అప్పుడు మాయమైపోతుంది. సో ఆ విధంగా ఆ భగవంతుడు మరియు ఆయన కాబోయే సతీమణులందరూ వాళ్ళందరి పేర్లు ఇక్కడ చెప్పడం జరిగింది. లలిత సఖి, రంగదేవి, సుదేవి, తుంగవిద్య, ఇందులేఖ, చెంపకదలత, లలిత, రాధారాణి, విశాఖ, చిత్రసఖి వీళ్ళందరూ కూడా ఇదే జన్మాష్టమి కొంత ముందు వెనక అటు ఇటుగా జన్మిస్తున్నారు. ఒక లలితాదేవి మాత్రమే జన్మాష్టమి కంటే ముందు జన్మిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఆ శ్రీకృష్ణుని యొక్క జన్మ తర్వాతనే జన్మిస్తున్నారు. ఈమె లలిత శుక్ల ఏకాదశి, ఒక శ్రీకృష్ణుని యొక్క జన్మ కంటే 4 + 8 12 రోజుల ముందు జన్మించింది లలితాదేవి. మిగతా వాళ్ళందరూ శ్రీకృష్ణుని యొక్క జన్మ తర్వాతనే జన్మించారు. రంగదేవి కానీ, సుదేవి కానీ, తుంగవిద్య కానీ, ఇందులెక్క కానీ, చంపకలత కానీ, రాధారాణి కానీ, విశాఖ కానీ వీళ్ళందరూ భాద్రపద మాసంలో, చిత్రసఖి మాత్రము ఆశ్వయుజ మాసంలో జన్మించడం జరిగింది. వీళ్ళందరూ త్వరలో పుట్టబోతున్నారు. కావున రాధారాణి 15 రోజుల తర్వాత పుట్టబోతుంది. కానీ ఆ 15 రోజులకు ముందే వింధ్యా పర్వతానికి జన్మించింది. సో వింధ్యా పర్వత రాజు యొక్క భార్య కవలలకి జన్మనిస్తుంది, 2 ఆడ శిశువులకి జన్మనిస్తుంది.
సో పూతన అలా అలా తిరుగుతూ ఈ వింధ్యా పర్వతాల పైకి వచ్చేసి అప్పుడే పుట్టినటువంటి ఇద్దరు కవలల్ని పట్టుకొని అలా వెళ్తూ ఉంటుంది. అయ్యో నేను ఇంత తపస్సు చేశానే, వెంటనే ఈ పిల్లల్ని ఎత్తుకొని ఈ యొక్క రాక్షసి ఎత్తుకుపోతుంది అని చెప్పేసి తన యొక్క పురోహితునికి జరిగిన విషయాన్ని చెప్తాడు. ఆ వెంటనే ఆ పురోహితుడు ఒక పెద్ద యజ్ఞాన్ని చేసి ఆ పిల్లలిద్దరూ క్షేమంగా ఉండాలని చెప్పేసి ఒక పెద్ద యజ్ఞం చేస్తాడు. అలా పూతన ఒక గద్ద రూపంలో వాళ్ళని ఎత్తుకొని పోతూ ఉంటే ఆ ఇద్దరు శిశువులు వాళ్ళ బరువు పెరిగి వాళ్ళ బరువు మోయలేనంత విధంగా పెరిగిపోతారు. అలా ఫస్ట్ ఒక బిడ్డని ద్వారకలో ఇదేంటి విదర్భలో జారవిడుస్తుంది. అక్కడ విదర్భ రాజ్యానికి రాజైనటువంటి రాజైనటువంటి కౌండిన్యపురానికి రాజైనటువంటి భీష్మకుడు ఆ బిడ్డని పొందుతాడు. మరుసటి రోజు ఉదయాన వెళ్ళినప్పుడు ఆ యొక్క అర్ఘ్య సూర్యుడికి అర్ఘ్యాన్ని అర్పిస్తున్నప్పుడు ఆ నీటి కొలంలో ఆ పాప కనిపిస్తూ ఉంటుంది. ఆ పాపని తను పెంచి పెద్ద చేసుకుంటాడు. ఆమె రుక్మిణి. అంటే మొదటి పాప రుక్మిణి. రెండో పాప అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆ పాప బరువును మోయలేక రావల్ గ్రామంలో ఆ పాపని కూడా వదిలేస్తాడు. ఆ పూతన వదిలేస్తుంది. అలా వదిలేసి పూతన అలా ముందుకు వెళ్తూ ఉంటే వెంటనే శ్రీకృష్ణుడు తన యొక్క దివ్య చమత్కారంతో పూతనని ఆకర్షిస్తాడు. రారా, నీ పని అయిపోయింది, నువ్వు చేయాల్సిన పని అయిపోయింది, నీ ద్వారా రాధారాణిని ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది, సో ఆ పని అయిపోయింది కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి అని చెప్పేసి అలా ఆమెను ఆకర్షిస్తాడు. అలా పూతన అక్కడ నుంచి గోకుల్ మహావనం వెళ్ళేసి రావల్ నుంచి గోకుల్ మహావనం వెళ్ళేసి అక్కడ కృష్ణుని చంపాలనే ఉద్దేశంతో ఒక సుందర స్త్రీగా రూపాన్ని పొంది తన స్తనాలపైన విషాన్ని పెట్టుకొని అలా అదే ఇంట్లోకి ప్రవేశించి వెంటనే ఆ యొక్క శిశువుని తన ఒళ్ళోకి తీసుకొని తన కన్నుపాల ద్వారా శిశువు చంపాలనుకుంటుంది. కానీ కృష్ణుడు ఆ శిశువుని చంపేస్తాడు. ఇది ఎప్పుడు జరిగింది? వారం తర్వాత. అంటే శ్రీకృష్ణుడు జన్మించిన వారం 10 రోజుల్లో ఈ యొక్క ఘటన జరిగింది. అంటే వారం 10 రోజులకు ముందే అప్పుడే ఆ యొక్క ఇద్దరు ఆడబిడ్డలు జన్మించడము, వాళ్ళిద్దరిని పూతన పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళడము, అలా వెళ్తూ ఉంటే శిశువులు వేడి పెరగడము, ఒక బిడ్డని విదర్భలో జారబెట్టడము, రెండో బిడ్డని రావల్లో జారడం జరిగింది. అంటే 10వ రోజున్నే జార విడిచేసింది. అయినప్పటికీ కూడా ఆ బిడ్డ అదే నీటిలో ఆ కమలం పువ్వులో అలాగే ఉండింది. 14 రోజుల తర్వాత అష్టమి దినాన, భాద్రపద శుక్ల అష్టమి దినాన మిట్ట మధ్యాహ్నము వృషభాను మహారాజు మధ్యాహ్నం సమయంలో అర్ఘ్యాన్ని అర్పించడం కోసం అలా కొలనుకి వెళ్ళినప్పుడు ఆ కొలలో ఒక దివ్యకాంతి వస్తూ ఉంటుంది. అదేంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కమలం పువ్వు, ఆ కమలం పువ్వు మధ్యలో ఒక చిన్న బాలిక ఉంటుంది. అలా ఆ బాలికను తీసుకొని సంతానము అప్పటివరకు సంతానము కానటువంటి ఈయన వృషభాను మహారాజు తీసుకుని వెళ్ళి తన భార్య కీర్తిదాకి అప్పచెప్తాడు. సో కీర్తిద ఈ పాప ఆ దేవుని యొక్క వరంగా భావించి తమ ప్రతపుత్రికగా స్వీకరిస్తుంది. సో అలా శ్రీమతి రాధారాణి అక్కడెక్కడో వింధ్యా పర్వతాలకి పుట్టి వింధ్యా పర్వతాల నుంచి పూతన ద్వారా రావల్ వరకు వచ్చి రావల్లో వృషభాను మహారాజు ద్వారా వృషభాను మహారాజు మరియు కీర్తిదా వాళ్ళ యొక్క గృహంలో ప్రవేశించింది. ఆ భగవంతుని యొక్క ఆవిర్భావం తర్వాత కరెక్ట్ 14 రోజులకి, ఒక 7 రోజుల ముందు మనకి బలరాముల వారు జన్మించారు. 14 రోజుల ద్వారా తర్వాత ఈ యొక్క శ్రీమతి రాధారాణి వారం ముందు పుట్టినప్పటికి కూడాను 4-5 రోజుల ముందే పుట్టింది ఆమె యాక్చువల్గా అక్కడ వింధ్యా పర్వతాలలో. బట్ వృషభాను మహారాజుకి ఈ యొక్క శుభ దినాన, శుభతిథి, శుభ గడియల్లో కనిపించి వాళ్ళ ఇంటికి వాళ్ళ గృహలక్ష్మిగా ప్రవేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ పాప కళ్ళు తెరవదు, మాట్లాడదు, ఏడవదు, నవ్వదు, సైలెంట్గా ముభావంగా ఉంటుంది. వాళ్ళకేమీ అర్థం కాదు ఏంటి ఇలా చేస్తుంది అని. సో కొన్నాళ్ళ తర్వాత ఇవన్నీ జరగగానే నారదముని వెంటనే బృందావనానికి వచ్చి కృష్ణ బలరాముల దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెంటనే రావలకి వెళ్ళి వృషభాను మహారాజు ఇంటికి వెళ్తాడు. అయ్యా, మీ ఇంట ఒక శిశువు జన్మించి ఉంటుందే,
ఆయన కొద్దిగా సంకోచిస్తూ, అయ్యా లేదయ్యా మాకేమి శిశువు జన్మించలేదు, లేదు లేదు మీ ఇంట్లో ఒక శిశువు ఉండాలి అని. సో మొదట్లో ఈ శిశువు మాట్లాడట్లేదు, చూడట్లేదు, కళ్ళు ఓపెన్ చేయట్లేదు, అసలు ఈ శిశువు గురించి ఎవరికి చెప్పాలా వద్దా అనే సంశయంలో ఉంటారు. కానీ నారదముని దగ్గర అబద్ధం చెప్పలేరు కదా. సో చెప్తారు, అయ్యా ఇలా ఒక 2 రోజుల క్రితము మధ్యాహ్నం కొలనుకి వెళ్తే ఒక పాప కనిపించింది, బట్ ఆ పాప మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి విన్నవించుకుంటారు. చాలా రోజులుగా ఆమె ఏం చేయట్లేదు అంటే అప్పుడు నారదముని అంటారు, నన్ను వెంటనే చూపించు ఆ పాపకి. అలా లోపలికి వెళ్ళి చూడగానే ఆ పాప యొక్క దివ్య రూపాన్ని చూసి ముగ్ధమనుడపై దర్శనం చేసుకొని పాటలు పాడడం మొదలెడతాడు. వీళ్ళందరూ చుట్టూ ఉన్నారని చెప్పేసి, మీరందరూ ఒకసారి బయటకు వెళ్ళండి చెప్పేసి అందరూ బయటకు పంపిస్తాడు. అక్కడ శ్రీమతి రాధారాణి యొక్క ప్రార్థన నిమిత్తము రాధాష్టకాన్ని వల్లిస్తాడు. అది విని శ్రీమతి రాధారాణి కైశోరి రూపాన్ని ధరించి నారదమునికి తన దర్శనాన్ని ఇస్తుంది. సో అప్పుడు నారదముని అడుగుతారు, తల్లి ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? మాట్లాడమంటే ఏదో ఒక శబ్దం చేయడము, నోరు విప్పి కళ్ళు విప్పి చూడడము, వాళ్ళు చేసే మాటలకి ప్రతిస్పందించడము, అలా ఏం చేయట్లేదు, వాళ్ళు బాధపడుతున్నారు అంటే, నా స్వామి యొక్క స్పర్శ తగలకుండా, ఆయన్ని చూడకుండా మిగతా వాళ్ళు ఎవరిని నేను చూడాలనుకోవట్లేదు, ఫస్ట్ ఆయన మాట వినాలనుకుంటున్నాను కాబట్టి ఎవరి మాట వినట్లేదు అని చెప్పేసి చెప్తుంది. ఓ అదా విషయము, అది నాకు వదిలేని నేను చూసుకుంటానని చెప్పేసి నారదముని ఇంటి బయటకు వచ్చేసి వృషభాను మహారాజుకి చెప్తాడు, నువ్వు పెద్ద ఉత్సవాన్ని చెయ్యి, ఆ ఉత్సవానికి అందరిని పిలిపించు, ఎస్పెషల్లీ నంద మహారాజు మరియు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరివారాన్ని అందరినీ తప్పకుండా పిలిపించు అని చెప్పేసి చెప్తాడు. ఒక పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తాడు. ఆ ఉత్సవానికి నందమహారాజు, యశోద, వాళ్ళకి అప్పుడప్పుడే పుట్టినటువంటి చిన్న గోపాలుడు, రోహిణీదేవి, వాళ్ళ బిడ్డ బలరాముడు, అలా మిగతా గోపగోపిక అందరూ కలిసి రావలికి వచ్చేస్తారు. అలా వచ్చినప్పుడు ఎప్పుడైతే కృష్ణుణ్ణి యశోదాదేవి ఈ యొక్క చిన్న బిడ్డను చూద్దామని చెప్పి దగ్గరికి వచ్చినప్పుడు, తన ఒళ్ళో ఉన్నటువంటి ఆ చిన్ని గోపాలుడు తన చేతితో, మృదువైన తన చేతితో అలా రాధారాణి యొక్క చేతిని స్పర్శిస్తాడు. వెంటనే ఆ స్పర్శ విని, ఆ కృష్ణుడు చేసే చిలిపి చిలిపి శబ్దాలు విని తన కళ్ళని ఓపెన్ చేసి ఆ కృష్ణుని చూస్తుంది. సో ఆ విధంగా మొట్టమొదటిసారిగా శ్రీమతి రాధారాణి కృష్ణుని చూసి తను మళ్ళీ నార్మల్గా ప్రవర్తించడము మొదలెట్టింది. ఇప్పటి వరకు స్తబ్దంగా, ఏ ఉలుకు పలుకు లేకుండా, ఏం మాట్లాడకుండా, కళ్ళు తెరవకుండా, ఏం శబ్దం చేయకుండా, ఎవరి శబ్దాలకి ప్రతిస్పందించకుండా అలా డల్గా ఉన్నటువంటి రాధారాణి అప్పటి నుంచి చలాకీగా పెరగడం మొదలెట్టింది. ఆ విధంగా గోకులంలో శ్రీకృష్ణుడు, బలరాముడు, మరియు మధురాలో సుభద్ర, ఇక్కడ రావల్లో రాధారాణి అలా పెరిగి పెద్దవుతూ ఉన్నారు. మెల్లమెల్లగా వాళ్ళు స్థానాంతరం చెందుతూ అలా అక్కడి నుంచి ఇక్కడికి నుంచి వెళ్తూ 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 అలా పెరుగుతూ 11 సంవత్సరాల పాటు ఎన్నో మధురమైన లీలలు జరుపుతారు బృందావనంలో. శ్రీకృష్ణ బలరాములు మరియు శ్రీమతి రాధ మరియు ఆ అష్టసఖులు వీళ్ళందరూ ఎన్నో జరుపుతారు. కాలక్రమేణా ఆ వింధ్యా మహారాజు కోరిక మేరకు రుక్మిణి దేవి శ్రీకృష్ణుతో వివాహం అయిపోతుంది. కానీ శ్రీమతి రాధారాణి ఇక్కడే ఉండిపోతుంది. 11వ ఏట అక్రూరుని ద్వారా కృష్ణుడు మధురాకి వెళ్ళిపోతాడు. శ్రీమతి రాధారాణి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయాలి, ఎలా ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని మళ్ళీ ఎలా పొందాలని చెప్పేసి బాధపడుతూ ఉన్నప్పుడు, అలా బాధ నుంచి నివృత్తి కావడం కోసము ఆమె ప్రతిరోజు సూర్యుడిని పూజించేది. సో అలా సూర్యుడిని పూజిస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజు సూర్యుడు కనిపించి, సో ఇవన్నీ మధుర లీలలు, ఇవన్నీ మనం చర్చించుకోవద్దు. సో అలా బాధపడుతున్నటువంటి ఆమెకు ఇక్కడ రుక్మిణితో వివాహం అయిపోయింది. సో సూర్యుడిని చూస్తుంది. సూర్యుడిని చూసి సూర్యుడికి నివేదిస్తుంది, ఎలాగైనా సరే నన్ను నా స్వామిని కలుపు. అప్పుడు సూర్యుడు ఏమంటా అంటే, నీ చేతిలో ఉన్నటువంటి ఆ ఆహారాన్ని, ఆ చూడమని, అదేంటి, ఒక అసురుణ్ణి చంపేసి ఆయన యొక్క చూడమణిలో ఉన్నటువంటి ఆహారాన్ని, శంఖచూడ అసురుణ్ణి చంపి ఆయన దగ్గర నుండి చూడమని శ్రీమతి రాధారాణి గిఫ్ట్గా ఇస్తాడు కదా, ఆ చూడమని నాకు ఇవ్వు, తర్వాత నీ యొక్క అంశాన్ని నాకు ఇవ్వు, తద్వారా నిన్ను భగవంతుని కలిపే బాధ్యత నాది అని చెప్పి సూర్యుడు వాళ్ళిద్దరిని తీసుకొని అక్కడ ద్వారకకి వెళ్తాడు. ద్వారకలో సత్రాజిత్తు కూడా సూర్యుడిని పూజిస్తూ ఉంటాడు. సో ఒకరోజు సూర్యుడు ఆయన కనిపించి, ఈ మణిని తీసుకో,
ఈ మణి ద్వారా నీకు ప్రతిరోజు 200 కిలోల బంగారం లభిస్తుంది. మరియు అన్ని మణులకి మణిరత్నమైనటువంటి ఈ కన్యను కూడా నువ్వు తీసుకో, ఈ కన్య నీ పుత్రికగా నీ దగ్గర ఉంచుకో అని చెప్పేసి ఆ మణిని మరియు కన్యని ఆయన సత్రజిత్ మహారాజుకి ఇస్తాడు. ఆ కన్య పేరే సత్యభామ, ఆ మణి పేరే శమంతకమణి. ఆ శమంతకమణి ద్వారా మెల్లమెల్లగా ఇది శంఖచూడిని చంపి ఆయన యొక్క ముకుటంలో ఉన్నటువంటి మణిని, ఈ మణి పేరే శమంతకమణి. ఫస్ట్ రాధారాణి దగ్గర ఉంటుంది, ఆ తర్వాత రాధారాణి నుంచి సూర్యుని ద్వారా సత్రజిత్ మహారాజు దగ్గరికి వచ్చింది అన్నట్టు. సో ఈ సత్రజిత్ మహారాజు యొక్క పుత్రికే సత్యభామ. అలా ఈ మణి ద్వారా మెల్లమెల్లగా జాంబవతి మరియు సత్యభామ యొక్క వివాహము అయిపోయింది. అలా వింధ్యా మహారాజు యొక్క కోరిక మేరకు తనకు పుట్టినటువంటి 2 కుమార్తెలు, ఒకరు రుక్మిణిగా ఇంకొకరు సత్యభామగా ఆ భగవంతుని వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత అదే భగవంతుడు తన మనమడైనటువంటి ప్రద్యుమ్నుని వివాహ నేపథ్యంలో ప్రద్యుమ్ని కాదు, అనిరుద్ధ, ఆయన యొక్క వివాహ నేపథ్యంలో బాణాసురుడి కుమార్తె ఉష అనిరుద్ధులు ఒకరొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలన్న తరుణంలో బాణాసురుడు అనిరుద్ధుని బంధించడం, ఆయనని బంధి విముక్తిని చేయడం కోసం శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిషపురం వరకు వెళ్ళి బాణాసురునితో యుద్ధం చేసే క్రమంలో శివుడు, నంది, గణేష, కార్తికేయ వీళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించడం జరుగుతుంది. ఆ విధంగా వింధ్యా పర్వత రాజు యొక్క కోరిక నెరవేరుతుంది. సో ఈ విధంగా మనకి శ్రీ బలరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీమతి రాధారాణి మరియు సుభద్ర వీళ్ళందరూ రెండు చోట్ల రెండు రకాలుగా జన్మించి 2 ఒకటై 1 2 ఇలా వీళ్ళందరి యొక్క దివ్య జన్మ ఎంతో చక్కగా భాగవతంలో ఆచార్యుల యొక్క టీకా ద్వారా చెప్పడం జరిగింది. సో గడిచిన బలరాం జయంతి, జన్మాష్టమి, రాబోయే రాధాష్టమి వీటిని దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి గురించి చిన్నగా చెప్పే ప్రయత్నం చేశాను ఒక కథ రూపంలో. సో హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ. మీరందరూ మతలబ్ ఫాలో అవ్వగలిగారా మనం చెప్పుకున్నదంతా? కొందరు డివోటీ, కొందరు భక్తులు కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యారు, మధ్యలో జాయిన్ అయ్యారు, కొందరు మొదటి నుంచి ఉన్నారు. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ప్రభుజీ బాగా మంచిగా చెప్పారు మీరు. అంటే రాధారాణి జన్మం గురించే గుర్తుండే, కానీ సత్యభామ, రుక్మిణి, సుభద్ర మహారాణి కూడా అంటే దేవికి పుట్టింది తెలియనే తెలియదు. వీళ్ళ తర్వాత ఆ యొక్క యోగమాయ మాయమైపోయి ఆమె గర్భంలోకి ప్రవేశించి 1 సంవత్సరం తర్వాత వాళ్ళ కూతురుగా జన్మిస్తుంది. కృష్ణ బలరాం సెల్లే కానీ ఓల పుట్టిందని తెలియకుంటాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అన్ని యాదుకుంటాయి కానీ చెప్పింది కొంచెం కొంచెం చెప్పడానికి మంచిగా చెప్పింది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అంత బాగా అర్థమైంది ప్రభుజీ. కానీ నాకు రాధారాణి సూర్యునికి పూజిస్తారని చెప్పారు కదా ప్రభుజీ. అప్పుడు మణి ఒకటి ఇంకోటి ఏదో అన్నారు, అది నాకు అర్థం. ఆమె యొక్క అంశము అంటే ఒక రాధారాణి ఒక రూపంలో వృందావనంలో ఉంటుంది, ఆమె యొక్క ఒక అంశము ఇక్కడికి ఈ సత్యభామ రూపంలో ద్వారక వెళ్ళిపోతుంది. అంశము మాత్ర ప్రభుజీ, అంశం మాత్రమే. ఆమె ఆమె 2గా మారి ఒకరు వృందావనంలో ఉంటారు, ఒకరు ఇక్కడికి సత్యభామ రూపంలో ఇక్కడికి వచ్చేసి ఆ భగవంతునితో వివాహం అయిపోతుంది తర్వాత. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
ఓకే. సో ఇంకా ఇంకా మిగతా భక్తుల నుంచి ఎలాంటి సందేహాలు ఏం లేకపోతే ఇక్కడతో ఆపేద్దాము. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, రాధారాణి కృష్ణ యొక్క అంశము అంటే ఆయన ఇష్టపూర్వకంగా పుడుతుంది కదా, ఐ మీన్స్ ఎట్లా అడుగుతుంది? నో సత్యభామ గురించి అంశం రాధారాణి అని చెప్పాను. శ్రీమతి రాధారాణి వాళ్ళిద్దరు ఎప్పుడు ఆ గోలోకంలో వాళ్ళిద్దరు ఎప్పుడు ఎలాగైతే వైకుంఠంలో లక్ష్మీనారాయణలో ఉంటారో గోలోకంలో శ్రీమతి రాధారాణి కృష్ణుడు ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు కిందికి వచ్చినప్పుడు రాధారాణి కూడా కిందికి వచ్చేసి ఆయన లీలలో భాగస్వామి అవుతుంది. ఓకే, ఉమ్. సరే ప్రభుజీ, హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ ఉమ్. ఇది శివుడిది మీరు చెప్పారు చూడు, అది కొంచెం అర్థం కాలేదు. అంటే విద్య ఆ, విద్య వింధ్యా మహారాజు పర్వతం. వింధ్య పర్వత ఆయనే కోరిక పెట్టుకున్నాడు కదా. ఉమ్. సో శివుడితోని అంటే నాకు పుట్టబోయే బిడ్డ భర్త అంటున్నా, భర్త ఇట్లా ఉండాలకి శివుడితోని లడించాలగా. ఇప్పుడు హిమాలయ రాజు ఉన్నాడు కదా, ఉమ్, ఆయన కూతురి పేరు పార్వతి. ఉమ్, ఆయన పార్వతి వివాహం ఆడి శివుడితో. సో ఉమ్, శివుడి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. శివుడు ఎవరు అంటే హిమాలయ రాజు యొక్క అల్లుడు. అంటే ఆ విధంగా హిమాలయ రాజు యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది అందరికి. ఉమ్, సో ఆ విధంగా అందరు హిమాలయాన్ని కొనియాడుతున్నారు, నన్ను ఎవరు కొనియాడలేదు అని చెప్పేసి నాకు ఒక కూతురు పుట్టాలి, నాకు పుట్టబోయే కూతురు యొక్క భర్త ఈ హిమాలయ రాజు యొక్క అల్లుని ఓడించాలి. అది ఆయన యొక్క కోరిక. ఓకే. అంటే శివుని ఓడించాలా? శివుణ్ణి ఓడించే శివుడికి వ్యక్తి ఓడించాలని కోరిక కదా ప్రభుజీ. మరి శివుణ్ణి ఓడించే శివుడికి వ్యక్తి శివుణ్ణి ఓడించే వ్యక్తి నా కూతురి భర్తగా వస్తే అప్పుడు అందరు నన్ను కొనియాడతారు కదా. సో ఓకే ఆ ఓకే. విధంగా మరి మన శివుడికి ఓలు కృష్ణ, ఆమె భర్త ఓలు ఉంటది కృష్ణనా లేకుంటే ఓలు? పార్వతీదేవి కదా. లేలే, ఇప్పుడు శివునికి ఓడించే ఆయన ఓలు కృష్ణుడు. కృష్ణుడా? ఓల ఆ భర్త ఉంటాడు అంటే ఓల విద్యా పర్వత అలా బిడ్డ పేరేంది? ఆయనకి ఇద్దరు కుమార్తెలు పుడతారు కదా, వాళ్ళిద్దరిని పూతను ఎత్తుకొని పోతుంది. అలా ఎత్తుకొని పోతుంటే వాళ్ళ బరువు పెరిగి ఒక ఆమె కింద పడిపోతుంది. ఎక్కడ? విదర్భ రాజ్యంలో. ఆమె రుక్మిణి అయిపోయింది. మొదటి బిడ్డ రుక్మిణి అయిపోయింది, రెండో బిడ్డ రాధారాణి అయిపోయింది. ఓకే ఓకే. సో రాధారాణికి భర్త కూడా కృష్ణుడే, రుక్మిణికి భర్త కూడా కృష్ణుడే. అదే రాధారాణి మళ్ళీ ఆమె యొక్క ఒక అంశము సత్యభామగా మారి ఆ సత్యభామ కూడా మళ్ళీ కృష్ణుని వివాహం ఆడుతుంది. అంటే శివునికి ఓడిస్తారా మరి కృష్ణ? ఓడిస్తాడు కదా. బాణాసురుడు అని చెప్పేసి ఒక అసురుడు ఉంటాడు. ఆయన ఎవరంటే మన బాణాసురుడు ఎవరు అంటే బలి మహారాజు ఉన్నాడు కదా, బలి మహారాజు యొక్క కొడుకు. ఆయనకు ఒక కుమార్తె ఉంటుంది, ఆమె పేరు ఉష. ఉషకి రాత్రిపూట కళ వస్తూ ఉంటుంది. ఆ కళలో ఒక రాజకుమారుని చూస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఆ రాజకుమారు గురించి తన చెలికత్తతో చెప్తే ఆమె ఒక చిత్రలేఖం వేస్తుంది అన్నట్టు, ఒక ఫోటో వేస్తుంది. ఆ ఫోటో వేయగానే ఇతనే ఇతనే అని చెప్తుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణుని యొక్క మనమడు, శ్రీకృష్ణు యొక్క కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుని యొక్క కొడుకు అనిరుద్ధుడు. సో ఆ చిత్రలేఖ ద్వారకా వచ్చేసి ఆ అనిరుద్ధుడిని రాత్రి పడుకున్నప్పుడే మంచంతో సహా తీసుకెళ్లిపోతుంది ప్రాగ్జ్యోతిషపురానికి. అక్కడ వాళ్ళిద్దరూ ఆమె యొక్క అంతఃపురంలో ఉంటారు. ఆ విషయం తెలిసి ఆమె ఉష యొక్క తండ్రి బాణాసురుడు అనిరుద్ధుడిని బంధిస్తాడు. సో నారదముని ద్వారా ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, మిగతా అందరూ యాదవులందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటారు. కాకపోతే బాణాసురునికి 1000 చేతులు ఉంటాయి. ఒకసారి శివుడు తాండవనృత్యం చేస్తున్నప్పుడు 1000 చేతులతో 500 వాద్యాలని వాయిస్తూ ఉంటాడు. ఢమరుకము, డోలు, తర్వాత సన్నాయి, అన్ని రకాల వాయిద్యాలు. 1000 చేతులు ఉన్నప్పుడు ఎన్ని వాయిద్యాలను వాయించవచ్చు కదా. అలా వాయించడం వల్ల శివుడు చాలా ఆనందపడి నీకేం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు నువ్వు నన్ను, నా నగరాన్ని, నా రాజ్యాన్ని ఎల్లవెల్లలా కాపాడాలి అని అడుగుతాడు. ఎవరు నా పైకి దండెత్తి వచ్చినా కూడా నువ్వు యుద్ధం చేయాలి వాళ్ళతో అని అడుగుతాడు. సో ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ బాణాసురుడి కంటే ముందు శివుడు, ఆయన కుటుంబస్తులంతా యుద్ధం చేయడం మొదలు పెడతారు. శివుడు, నంది, కార్తికేయుడు, గణేశుడు వీళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉంటారు శివుడు కృష్ణుడితో. సో కృష్ణుడు వీళ్ళందరినీ ఓడించేసి బాణాసురుని యొక్క 1000 చేతుల్లోంచి
996 చేతులు కట్ చేసి 4 మాత్రమే మిగిల్చి వదిలేస్తాడు. ఇట్లా విద్యా పర్వతి అది ఇచ్చా పూర అవుతుంది అన్నట్టు. ఆ విధంగా ఆయన కోరిక పూర్తయిపోతుంది. ఓకే ఓకే. సో అలా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇంకా ఎవరైనా సంశయాలు ఉన్నాయా? ఓకే, చాలా సంతోషం అండి. ఏదో సడన్ గా నాకు ఇంతకుముందే ప్రభు చెప్పారు, 4 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ఇట్లా మాకు వేరే పనులు ఉన్నాయి, ఇక్కడ జన్మాష్టమి సంబరాలు జరుపుకుంటున్నాము వాళ్ళ ఊర్లో, సో క్లాస్ తీసుకుంటామంటే సరే అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇక జన్మాష్టమి రాధాష్టమి వస్తుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం.